ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య He is also a member of NAEAB ICAR New Delhi. I welcome Dr. BMC Reddy Garu, former Vice Chancellor, Dr. YSR Horticultural University. Dr. V. Changareddy Garu is also here. He is a principal scientist, retired. He is from Acharya Engineering Agricultural University. A very warm welcome to you, sir. I welcome Dr. V. Shankar Rao, sir. It's Department of Agricultural Economics, retired, Acharya Engineering Agricultural University. I also welcome E.V. Ramanamurthy Garu. He's a progressive farmer. Welcome, sir. And Sri E. and Sri Esbab Garu. He's also a farmer from West Godavari district. Sir, Gangareddy sir, over to you, sir. Please preside over the meeting, sir. Thank you. Okay, sir. Thank you, sir. Andarki namaskaram. Open minds for better society. రెండేళ్ల ముఖ్యమంత్రి జగనన్న పాలనలో వ్యవసాయ రంగంలో పురోగతి ఈనాటి చర్చ. వర్చువల్ సమావేశంలో పాల్గొంటున్న ప్రొఫెసర్ కుమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి, వి రాఘవరెడ్డి ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారికి, ఏ పద్మరాజు ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారికి, బిఎంసి రెడ్డి ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారికి, డాక్టర్ చెంగారెడ్డి గారికి, శంకరరావు గారికి, యేసుబాబు గారికి, రమణమూర్తి గారికి, అదే విధముగా కల్పనా గౌర్ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, డాక్టర్ విష్ణుశంకర్ గారికి, అందరికీ నా నమస్కారం, అందరికీ స్వాగతం. ఓపెన్ మైండ్స్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ వాలంటరీ ఆర్గనైజేషన్. ఏ గవర్నమెంట్ అయినా మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రజలకు తెలియజేయడం ఎంతైనా అవసరం. ఓపెన్ మైండ్స్ కు ఈ అవకాశం దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో పురోగతి ఏ విధంగా జరిగిందో వివరంగా చర్చిద్దాం. ముందుగా ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రం నేను హెడ్లైన్స్ చదువుతాను. ఈ 2 సంవత్సరాల్లో మన జగనన్న పాలనలో మొదటిది, ముఖ్యమైనది, చరిత్రలో ఇంపార్ట్ అయినది వైఎస్ఆర్ రైతు భరోసా. ప్రతి ఏటా రైతుకి 13,500 సహాయం, 3 విడతలలో 7,500, 4,000, 2,000. రెండవది రైతు భరోసా కేంద్రం. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరియు రైతుకు అవసరమైన సలహాలు, పంట పండినప్పుడు గిట్టుబాటు ధర కల్పించడము, గ్రామ స్థాయిలో అందించడము. బహుశా దేశ చరిత్రలో ఇటువంటి కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదేమో, దాంట్లో అనుమానం లేదు. 10,778 రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరుగుతున్నది. మూడోది వైఎస్ఆర్ జలకళ. వైఎస్ఆర్ జల యజ్ఞము కాదు ఇది. ఆ మహానుభావుడు వైఎస్ఆర్ జలయజ్ఞం ప్రారంభిస్తే మన జగనన్న వైఎస్ఆర్ జలకళ ఉచితంగా 2 లక్షల బోర్లు చిన్నకారు రైతులకు వేయడం జరుగుతుంది. ఇంకా మూడవది ధరల స్థిరీకరణ నిధి. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, 2,000 కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు. 4వది వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం. రుణాలు అందించడం, నిర్ణీత వ్యవధిలో చెల్లించేలా ఏర్పాటు చేయడం. తర్వాతది వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా ఇటువంటి కార్యక్రమం. రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. తర్వాత వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. ఆక్వా రైతులకు యూనిట్ కు కరెంటు ₹1.50 ప్రకారమే వసూలు చేయడం జరుగుతుంది. రైతు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం. తర్వాత వ్యవసాయానికి పగటి పూట 9 గంటల్లో నాణ్యమైన విద్యుత్. దీనికి సుమారు 1,700 కోట్లు ఖర్చు అవుతున్నది. తర్వాత రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సమస్యలు
సమన్వయం కోసము, వాళ్ళని ఇన్స్పిరేషన్ కోసము, అన్ని సౌకర్యాలను సమర్థంగా నిర్వహించడం కోసము ఈ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రమాదవశాత్తు మరణించిన రైతన్నలకు 7 లక్షలు పరిహారంగా చెల్లించడం. తర్వాత పశు నష్ట పరిహారము, మరణించిన ఆవులకు గాని, గేదెలకు గాని, ఇంకా మిగతా వాటికి గాని నష్టపరిహారంగా 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకు చెల్లింపు ఏర్పాటు. తర్వాత వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు. తర్వాత నివర్ తుఫాను కారణంగా లక్షల ఎకరాల్లో దెబ్బతినిన నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ గా వాళ్ళకు జమ చేయడం. ఈ రెండేళ్లలో ఇదేంది లివర్ పథకాల ద్వారా అన్నదాతలకు సుమారు 85,000 కోట్ల రూపాయలు ఈ విధంగా లబ్ధి చేకూర్చడం జరిగింది. తర్వాత 1,600 కోట్లతో త్వరలో 1000 చెరువుల అభివృద్ధి కూడా చేస్తారు. ఇన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు ప్రత్యక్షంగా అందుతూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు సానుభూతితో గాక ఒక బాధ్యతాయుగా రెస్పాన్సిబిలిటీగా చేయడం అనేది చాలా గొప్ప విషయము. మనమందరము అభినందాల్సిన విషయము. ఈ అంశాలపైన పూర్తిగా చర్చను ప్రారంభించి మిగతా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా మన రాఘవరెడ్డి గారిని, ఎక్స్ వైస్ ఛాన్సలర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఒక్కొక్కరి ద్వారా చర్చ చేయించాల్సిందిగా నేను వారిని మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. రాఘవరెడ్డి గారు. నమస్తే, ధన్యవాదాలు గంగిరెడ్డి గారు. ఓపెన్ మైండ్స్ నుంచి తమరు విచ్చేసి ఇక్కడ క్లుప్తంగా పలు పథకాల గురించి వెల్లడించారు. నేను సభాముఖంగా ఇటు గంగిరెడ్డి గారికి ఓపెన్ మైండ్స్ నుంచి, అలానే మాకు చిరపరిచితులు, మార్గదర్శి, గౌరవనీయులు ఉమారెడ్డి వెంకటేశ్వర్ల సారు, మేము బాపట్ల కాలేజీలో ఉన్నప్పుడు వారు మాకు గురుతుల్యులు. వారి మార్గదర్శకత్వం నేతృత్వంలోనే మేము ఇలా ఇంతవరకు ఎదిగినాము. వారికి స్వాగతం తెలియజేసుకుంటూ, వారితో పాటు ఇంకొక మా గురువు గారు అయినటువంటి పద్మరాజు గారు, అలానే బిఎంసి రెడ్డి గారు, మా కొలీగు బిఎంసి రెడ్డి గారు, ఇద్దరు కూడా ఎక్స్ వైస్ ఛాన్సలర్స్. వారితో పాటు మా మిత్రులు, కొలీగు మన డాక్టర్ చెంగారెడ్డి గారు, వారు కూడా ప్రధాన శాస్త్రవేత్త, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంగ్రూకు వారు సభ్యులుగా ఉన్నారు. వారితో పాటు శ్రీనివాసరావు గారు, అలానే శంకర్రావు గారు, మరియు రమణమూర్తి గారు, ఇక యేసుబాబు గారు, వీరందరూ కూడా విచ్చేస్తున్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమం గురించి ఓపెన్ మైండ్స్ లో 2 ఏళ్ల ప్రగతి ఎలా ఉంది, ఏమిటి అనేటువంటి అంశాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇందులో 2 ఏళ్లలో చూసుకుంటే వ్యవసాయం రంగంలో వారు సెలవిచ్చారు సుమారు 85,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రగతి పదంలో దూసుకుపోయేందుకు ఉద్దేశించిన దాంట్లో ఏమాత్రము సందేహము లేదని మాత్రము నిర్ద్వందంగా మనము చెప్పవచ్చు. మామూలుగా వ్యవసాయము అంటే, వ్యవసాయం అనేటువంటిది ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు కనుక వారి జీవితాలను, అలానే జీవన లక్ష్యాలను వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్పు చేసి తద్వారా 10 మందికి సేవ చేయాలనే సదుద్దేశంతో వారు పలు పథకాలను ప్రవేశపెట్టారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు, ఇక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాదయాత్రలో వచ్చినప్పుడు రైతులతోనూ ప్రజా సమస్యలు అన్ని తెలుసుకొని రైతులకు ఏమి చేస్తే వారు లాభసాటిగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవి చేయటం జరిగింది. అందులో ప్రధానంగా వ్యవసాయానికి ఏం కావాలంటా మనము వ్యవసాయానికి సహజ వనరులైనటువంటి నేల, అంటే అదే భూమి, నీరు, వాతావరణము, ఇవి ఉంటాయి. మనము
అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులు వ్యవసాయాన్ని చేపట్టడం జరుగుతుంటుంది. వ్యవసాయానికి మూలం కావాల్సింది ఏమిటి? పెట్టుబడి. ఆ పెట్టుబడి అనేటువంటిది 13,500 రూపాయలు ఒక్కొక్క రైతు ఖర్చు పెట్టి ప్రతి ఏటా ఇలా ఇచ్చినందువల్ల 1,50,00,000 పైన రైతులకు లబ్ధి చేసే విధంగా ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులు ఇవ్వటం జరిగింది. ఈ డబ్బులు ఇచ్చినందువల్ల ఇది పెట్టుబడిగా వారికి ఉపయోగపడుతుంది అనేటువంటిలో ఏ సందేహము లేదని మనందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ పెట్టుబడి ఎక్కువ మంది చిన్నకారు రైతులే కనుక ఈ చిన్నకారు రైతులకు ముఖ్యంగా ఎకరాకు లోపల ఉండేటువంటి వాళ్ళకి ఈ 13,500 అనేటువంటిది చాలా ఊరటనిస్తుంది అనేటువంటి ఒక అంశం. వీటితో పాటు ఇక ఇంకా పెద్ద రైతులుగా ఉండి వారికి వ్యవసాయానికి కావాల్సినటువంటి ఖర్చుల కొరకు రుణాలు తీసుకునేటువంటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఆ రుణాలు తీసుకునేటప్పుడు సున్నా వడ్డీతో అంటే ₹1,00,000 లోపల లోన్ తీసుకునేటువంటి వ్యక్తులకు వడ్డీ లేకుండానే తీసుకోవటం జరిగింది. ఇది ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినందుకు మనము ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంతమంది రైతులకి పెట్టుబడి కింద ఇటు 13,500 ప్లస్ అప్పులు ఇచ్చేందుకు వడ్డీ లేని రుణాలు తీసుకున్నందువల్ల వ్యవసాయము ఎక్కువ మంది సాగు చేసేందుకు అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రెండింటితో పాటు ఎక్కడైనా కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటిది కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కువ మందికి క్రెడిట్ కార్డు రూపేణ కూడా రుణాలు అందజేస్తున్నారు అనేటువంటి విషయం. ఇక ఈ పెట్టుబడి, ఈ సున్నా వడ్డీతో లోన్ తీసుకోవటము, వీటన్నింటితో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వ్యవసాయం చేపట్టేటప్పుడు మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందజేసేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు అనేటువంటిది ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎక్కువ మందిని ఇటు గ్రామ సచివాలయాల్లో అన్ని రంగాల్లో దాదాపు 11 మందిని వివిధ రంగాల్లో ఏర్పాటు చేశారు. వీటితో పాటు వాలంటీర్లు అందరూ చూసి దాదాపు 4 లక్షల వ్యక్తులని అపాయింట్ చేసి మండల స్థాయిలో నుంచి ఇక్కడంటే మన మండల స్థాయిలో నుంచి ఈ ఆర్బీ కేంద్రాలకు, రైతు భరోసా కేంద్రాలకి తీసుకురావటం కూడా జరిగింది. ఈ జరిగినటువంటి వీటి ద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వారికి అందజేసేందుకు ఈ వ్యవసాయ అసిస్టెంట్స్ ను అక్కడ ఏర్పాటు చేశారు. వారు రైతులకు కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ విత్తనాల దగ్గర నుంచి ఈ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల దగ్గర నుంచి ఎరువులు, పురుగు మందులు కానివ్వండి, అలానే ఇవన్నీ సరఫరా చేసేదానికి కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇదే రైతు భరోసా కేంద్రం నుంచి వ్యవసాయ సంబంధించినంత వరకు ఆ ప్రాంతానికి అనువైనటువంటి మంచి రకాలు, హైబ్రిడ్స్, వాటి విత్తనాలు, తర్వాత సాగు చేసేటువంటి సలహా సంప్రదింపులు అన్ని కూడా ఏర్పాటు జరుగుతూ ఉంది. వాటితో పాటు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికీ ఏ పైరు ఏ సమయంలో వేయాలి, ఏ పంట సాగు చేయాలి అనేటువంటి సమాచారాన్ని అంతా కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఏర్పాటు చేయడం కూడా సమాచారం జరుగుతూనే ఉంది. వీటి ద్వారా తీసుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతన్నలు వ్యవసాయం చేసి మంచిగా దిగుబడి సాధించిన తర్వాత వీటిని అకాలంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కనుక వస్తే ఆ ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నప్పుడు రైతు నష్టపోతాడు కనుక వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రకృతి వైపరీత్యాలు జరిగేటువంటి నష్టాన్ని భర్తీ చేసేందుకు కూడా మన ప్రభుత్వము చక్కగా వీరికి పరిహారం కూడా చెల్లించే ఏర్పాటు జరిగింది. అలా చెల్లించినందువల్ల రైతు ఆర్థికంగా నిలదొక్కుని మరలా రెండో పంటకు సాగు చేసేందుకు సమాయత్తం అయ్యేందుకు దోహదం చేస్తుంది. ఇది కూడా మనము తప్పనిసరిగా అభినందించవలసినటువంటి అంశమే. అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానము, అలానే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు జరిగిన నష్టపరిహారం కూడా త్వరగానే ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొక విషయము ప్రస్తావించవలసిన అవసరం ఉంది. గతంలో చూస్తే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల తరబడి ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలను, నష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు
వెంటనే అదే పంట కాలంలోనే ఇవ్వటం జరిగింది. దానికి కూడా పరిహారం కూడా తక్కువ స్థాయి లేకుండా ఎక్కువగానే కోట్ల రూపాయల్లో అందరికీ అందజేయటం కూడా జరిగింది. ఇలా జరిగినప్పుడు ఇంకొక విషయం కూడా ప్రకృతి వైపరీత్యాలతో పరిహారం ఇదే కాకుండా బీమా సౌకర్యం అనేటువంటిది ఏర్పాటు చేశారు. అంటే మన పంటను బీమా చేస్తాం. బీమా చేసేటప్పుడు ప్రీమియం కడతారు రైతుల దగ్గర నుంచి. ఆ రైతులు కట్టేటప్పుడు ఇంతకు ముందు గత ప్రభుత్వాలు ఏం చేసేటువంటి కొంత పరిమాణంలో రైతులే కొంత కట్టాల్సి ఉండేటువంటిది. అలా లేకుండా ప్రతి రూపాయి కూడా ఖర్చు కాకుండానే పూర్తి స్థాయిలో వీరు ఏర్పాటు చేసి ఏమి పెట్టుబడి లేకుండానే ఈ ఇన్సూరెన్స్ కావాల్సినటువంటి ప్రీమియం కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తము వారే చెల్లించి, తద్వారా ఎక్కడైనా పంట బీమా నష్టపోయినప్పుడు సకాలంలోనే అదే పంట కాలంలోనే ఇప్పిస్తున్నాను అనేటువంటి అంశం కూడా రెండవది కూడా ఉంది. ఇవి అయిన తర్వాత ఇక ఇంకొక అంశం కూడా ఏంటంటే వర్షాధారపు రైతులకి, ముఖ్యంగా వర్షాధారపు రైతులకు ఇటు ఉండేటువంటి చోట చిరుధాన్యాలు, పప్పు దినుసులు, ఆయిల్ సీడ్స్ ఇటువంటి అన్ని కూడా సరఫరా చేసి వాటికి కూడా విత్తనాలు కూడా సబ్సిడీ రూపంలో ఎప్పటికప్పుడు మేలైన విత్తనాలు సరఫరా చేసి వాటికి కావలసినటువంటి సాంకేతిక సలహాలు అన్ని కూడా ఇవ్వటం జరుగుతూ ఉండదు. ఇవన్నీ అయిన తర్వాత పంట నష్టాలు ఇవన్నీ అధిగమించి చివరికి పంట చేతికి వచ్చే సమయానికి ఇవన్నీ ఉపయోగించినందువల్ల గత ఏడు కానివ్వండి, అంతకుముందు గత 2 ఏళ్లలో దిగుబడి స్థాయి పలు పంటల్లో గణనీయంగా పెరిగిందనేటువంటి వాటిల్లో వాస్తవం. ఈయన ఎంత వృద్ధి సాధించారు అంటే దాదాపు 12 నుంచి 13% అభివృద్ధి దిగుబడులు సాధించటం జరిగింది. అది కూడా రైతులకి గత 2 సంవత్సరాల్లో వర్షాలు బాగా అనుకూలంగా జరిగి దిగుబడి స్థాయి బాగా పెంపొందిస్తే కాకుండా చీడపీడలు కూడా లేకుండా మంచి ఆదాయం వచ్చేందుకు దోహదపడే విధంగా దిగుబడి స్థాయి పెరిగింది. మరి ఇంత పెరిగిన తర్వాత ఈ ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వరి ధాన్యం కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానీ, అపరాలు కానీ వీటన్నింటి కూడా దిగుబడి మంచి ధర వచ్చేందుకు ఎంఎస్పి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి వారిని కన్విన్స్ చేసి మంచి ధరలు ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది ఆ గౌరవం. ఎందుకంటే గతంతో పోలిస్తే గణనీయంగా ఈ ఎంఎస్పి రేట్లు, కనీస మద్దతు ధరలను బాగా పెంచడం కూడా జరిగింది. ఆ పెంచిన ధరలకి తప్పనిసరిగా కొనుగోలు చేసే విధంగా ఇది ఏర్పాటు చేశారు. ఎలా ఏర్పాటు చేశారు అనేటువంటి అంశం కనుక ఒకసారి కనుక చూస్తే వరిలో కానివ్వండి, చిరుధాన్యాల్లో కానివ్వండి, మిగతా అన్ని పంటల్లో కూడా కేంద్రాలు ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు రైతు పండించేటువంటి ధాన్యాన్ని కానీ ఇతర పంటల ఉత్పత్తులను కానీ కొని కనీస మద్దతు ధర వారికి లభించే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టి కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి వారికి కొనటం జరిగింది. మరి ఇంత కొన్నప్పుడు ఈ అపారమైనటువంటి కనీస మద్దతు ధరతో వారికి ఏమాత్రము తక్కువ లేకుండా మార్కెట్లో ఒకవేళ ఏ కారణం చేతనైనా కూడా ధరలకు తగ్గితే ధరలు తక్కువ చేయకుండా ధరల స్థిరీకరణ కొరకు 3,000 కోట్ల రూపాయలతో వీరు ఏర్పాటు చేసి ధర తగ్గినా కూడా వీరు ఇంటర్వెన్షన్ తీసుకొని తప్పనిసరిగా వారికి మద్దతు ధర లభించే విధంగా దోహదం చేసి ఆచరిస్తున్నారు. ఇక్కడ చెప్పటం కాదు, చెప్పి ఆచరణలో చూపించి కొనుగోలు కేంద్రాల ద్వారా వారు రైతు పండించినటువంటి పంట ఉత్పత్తులను కొని వారికి లబ్ధి చేకూర్చేందుకు దోహదపడినటువంటి ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. వీటితో పాటు మార్కెటింగ్ ఇవన్నీ చేస్తుంటే ఒకవేళ ఏ సమస్య వచ్చినా కూడా మార్కెటింగ్ లో దూర ప్రాంతాలకు రైతులు వెళ్ళలేరు కనుక దగ్గరలోనే ఉండేటువంటి కేంద్రాలు ఓపెన్ చేసి ఈ పంట కొనుగోళ్లకు తెరదీపారు. ఈ మధ్యనే మరలా ఈ కష్టాలన్నీ కూడా చూసుకొని రైతు భరోసా కేంద్రాల్లోనే ఎవరైనా అమ్ముకోలేకపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా వారికి తెలియజేస్తే కేంద్రాలను కూడా రైతు భరోసా కేంద్రాల దగ్గరనే ఈ పంట ఉత్పత్తులను కూడా సేకరించి వారికి కనీస మద్దతు ధరను అందజేసే విధంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే పంట కొనుగోలు చేసిన తర్వాత నెలల తరబడి చాలా సమయం తీసుకొని రైతులకు డబ్బులు చెల్లించేటువంటి వారు. కానీ ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో
ఎప్పటికప్పుడు తక్కువ సమయంలోనే ఇవ్వటం కూడా జరిగింది. మరి వీటిని చూసేటప్పుడు ఈ నీరు అనేటువంటిది కూడా వ్యవసాయానికి చాలా అవసరం కనుక నీటి సౌకర్యాలు పెంపొందించేందుకు చాలా దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే బోరు బావులు ఇటువంటి ఉండాలంటే జలకళ అనేటువంటి పథకంతో ఎక్కువ లక్షల బోర్లకు ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నారు. అలానే నీటి పారుదలలో పోలవరం కానివ్వండి, వెల్లిగొండ కానివ్వండి, హంద్రీనేరా కానివ్వండి, అలానే గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేసి రైతులకు నీరు సరఫరా చేసి తద్వారా ఎక్కువ విస్తీర్ణాల్లో సాగు నీటి కింద చేసుకొని దిగుబడి సాధించేందుకు కూడా అవసరము ఏర్పాటు చేసే విధంగా కూడా చేస్తున్నారు. మరి ఇన్ని చేసినందువల్ల మనం చూస్తూనే ఉంటే ఎంతసేపు మనము ఒక వ్యవసాయం గురించి మాట్లాడుతునేటప్పుడు పంటల గురించి అనేటువంటిది కాకుండా పంటలు కానివ్వండి, పశు పోషణ, పశు సంవర్ధక శాఖ సంబంధించి కానివ్వండి, లేదా మత్స్యకారులు కానివ్వండి, అలానే ఉద్యానవన పంటలు కానీ అందరి రైతులకు అందరికి కూడా సహాయము అందజేస్తూ మంచిగా చేసి దీన్ని మున్ముందుకు తీసుకెళ్తున్నారు కనుకనే ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అలానే వాతావరణాన్ని కూడా అదుపు చేసేందుకు కొన్ని సూచనలు, ఎక్కువగా పచ్చదనాన్ని ఎక్కువగా నింపేందుకు కూడా గ్రీనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వ్యవసాయం ఉండేటువంటి మచ్చుకు కొన్ని విషయాలు మీ ముందు ఉంచాను. ఈ అభివృద్ధి రేటు కూడా చూసుకుంటే ఈవెన్ ఈ కరోనా వచ్చేటువంటి ఇప్పుడు కూడా దేశమంతా కూడా వృద్ధి రేటు -3.8 లో ఉంటే మనము +1.58 లోనే ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేస్తూ మిగతా ఈ కార్యక్రమాల్లో మన మిత్రులు మిగతా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ముందు మన గౌరవనీయులు పెద్దలు మాకంతా కూడా మార్గదర్శి గౌరవనీయులు ఉమారెడ్డి వెంకటేశ్వర సార్ వారిని కోరుతున్నాను. హలో సార్. హలో. హలో. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. హలో. హలో సార్, నమస్తే సార్. ఉమారెడ్డి వెంకటేశ్వర సార్ వచ్చారా సార్? హలో. హలో. హలో సార్, ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే మనము ఇంకొక వక్తను కోరదాము. సార్ అందుబాటులో ఉన్నారా సార్? చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మన ఉమారెడ్డి సార్ వచ్చారా సార్? చెప్పేసి సార్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సార్ లైన్ లో లేరు సార్. సార్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు లైన్ లో లేరు సార్. సో వి కెన్ గో విత్ ద నెక్స్ట్ స్పీకర్ సార్. సో ధన్యవాదాలు. మరి ఆ సారు పెద్ద సారు వచ్చినంత వరకు నేను డాక్టర్ ఏ పద్మరావు సార్ వారిని ఫార్మర్ వైస్ ఛాన్సలర్ వారి అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడి ఈ విషయం మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషమైంది. చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికీ పేరు పేరున చెప్తే నా సమయం వృధా అవుతుంది కాబట్టి అందరి పెద్దలకి నమస్కారం. నాతో పనిచేసిన ముఖ్యంగా రాఘవరెడ్డి గారు రైస్లో నేను వారిని సౌత్ ఇండియాకి స్వామినాథన్, సౌత్ ఇండియన్ స్వామినాథన్ అంటాను నేను రైస్కి. అలాగే మా చెంగారెడ్డి గారు నిష్ఠాతులైనటువంటి వారు, శ్రీనివాసరావు ఎకానమిస్టు, ఇంతమంది పెద్దలుగా నేను కొన్ని కార్యక్రమాలు నేను చెబుతాను. ఎందుకంటే నేను కూడా స్వయంగా చాలా మంది రైతులతోటి ముఖ్యంగా
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో, అలాగే రాయలసీమ జిల్లాల్లోని ఇంకా చాలా మంది నాకు ఫోన్లో చెప్తూ ఉంటారు. మొదటిది మనం తీసుకుంటే ముఖ్యంగా రైతులకి ఒక కమిషన్ అంటూ వేసి అది స్వయంగా నాకు చాలా టీవీలు చూస్తూ ఉంటాను. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా దానికి చైర్మన్ గా ఉండటం, తర్వాత చెంగారెడ్డి సార్ పద్మరాజు సార్ మ్యూట్ అయిపోయారు సార్. హలో సార్ పద్మరాజు Hello. సార్, ఇది మ్యూట్ లోకి వెళ్ళింది సార్, ఒకసారి చూడండి సార్. కొద్ది అది ఆ బటన్ నొక్కండి సార్. మాట్లాడు. హలో, సౌండ్ వినపడుతుందండి? ఎస్ సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్. అదే ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల బాగోగులు పడిసి రైతులకి ఒక కమిషన్ వేయటం, ఇంగ్లీష్లో ఏమన్నానండి, పెద్ద వారే స్వయంగా ప్రతి నెల రైతులకు సంబంధించిన విషయాలు క్షుణ్ణంగా మాట్లాడటం. బహుశా చెంగారెడ్డి గారి ఆరోగ్యం బాగాలేదు, నాగిరెడ్డి గారి ఆరోగ్యం బాగాలేదు అనుకుంటా, వారు కూడా త్వరగా కోరుకోవాలని ఆశిస్తాను. మా రాఘవరెడ్డి గారు కూడా దాంట్లో మెంబర్ అవ్వటం, అలాగే మా చంద్రశేఖర్ రెడ్డి, మాకు చాలా సంతోషం. మా యూనివర్సిటీ నుంచి కూడా ఒక 2 మెంబర్ని అందులో వేసుకోవటం. రెండవది, నేను కూడా స్వయంగా లాభం పొందింది ఉంటుంది. ఏంటంటే ఏదైనా పంట పాడైనప్పుడు సంవత్సరాలు టైం పట్టేది ఇవ్వటానికి. నాకు అవసరం కాకపోయినా మా మిస్సెస్ సీతామణి పేరున 1 ఎకరం 70 సెంట్లు ఆకివీడులో ఉంది. అది పాడైతే వెంటనే ఆ అకౌంట్కి డబ్బులు వచ్చేసింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఈ డబ్బులు ఎవరు పంపారు అని. అంటే మేము ఎక్కడున్నా సరే అంత ఫాస్ట్గా నాకు చూసి దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అంటే రైతుల విషయంలో ఈ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫాస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రన్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. రెండవది, ఈ విలేజ్ వాలంటీర్స్ నేను అనుకుంటాను అది చాలా గొప్ప విషయం. మేము ఎక్కువ సార్లు అనుకుంటూ ఉంటాం ఇది గ్రామ స్వరాజ్యం అని. నిజంగా గ్రామ స్వరాజ్యం వచ్చిందంటే దీనివల్లే. ఏది వాలంటీర్స్, అలాగే విలేజ్ లెవెల్లో సెక్రటేరియట్ రైతులకు ఏ సమస్య ఉన్నా వెంటనే దీని ద్వారా వారు నివారించడానికి కానీ, అలాగే మా యూనివర్సిటీస్ ద్వారా వారిని వెంటనే ఏ సమస్య వచ్చినా దాన్ని మనం సాల్వ్ చేయటానికి వీలవుతుంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. తర్వాత రైతు భరోసా కేంద్రాలు, నాకు అదొకటి చాలా నచ్చిన విషయం. రైతు భరోసా కేంద్రాలలో డబ్బులు ఇవ్వటమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ, టెక్నాలజీ ముఖ్యంగా మా యూనివర్సిటీస్ నుంచి ఇవ్వటానికి వీలు పడుతుంది. ఇంకొకటి, దీనికి రైతులకి ఇండైరెక్ట్ గా మనకు ఉండవలసింది యూనివర్సిటీస్. ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ. సమర్థవంతమైన మనుషుల్ని అంటే శాస్త్రవేత్తల్ని దీనికి వైస్ ఛాన్సలర్గా నియమించడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే సమర్థవంతమైన వైస్ ఛాన్సలర్ ఉంటే తప్పగా రైతులకి లాభం జరుగుతుంది. రైతు అన్నోడు ఒక్క వ్యవసాయం అంటే పంటలే కాకుండా ముఖ్యంగా పశుపోషణ, తర్వాత పండ్ల తోటలు, మత్స్య. ఇంకొకటి నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ముఖ్యంగా ఫిషరీస్, మత్స్యం సంపద చూసుకుంటే 40,000 కోట్ల వరకు పైన వస్తుంది. ఏ రాష్ట్రంలోనే రాదు, మందే మొదటి రాష్ట్రం. దీన్ని గుర్తించి మత్స్యకారులకు సాయం చేయటం. ఇంకొకటి నాకు చాలా సంతోషమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే ఇంత మనం ఇస్తున్నప్పటికీ మన కోస్ట్ ఆంధ్ర ఏరియాలో ఒక ఫిషరీ కాలేజ్ కూడా లేదు. మీకు చాలా మంది తెలుసుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఒక ఫిషరీ యూనివర్సిటీ పెట్టడం అనేది నాకు చాలా సంతోషం. ఆ యూనివర్సిటీ వస్తే మంచి శాస్త్రవేత్తలు వస్తారు, అలాగే మన మత్స్య సంపద కూడా ఇంకా పెరిగి ప్రపంచంలోనే మనం బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. రైతు భరోసా కేంద్రాలు కూడా చాలా చక్కటి మత్స్య సంపద గురించి, అలాగే ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే చూసింది ఇది ముఖ్యంగా ఈ వర్షపాతం తక్కువ ఉన్న జిల్లాలు, ముఖ్యంగా అనంతపూర్, కడప, కర్నూలు ఇవి తీసుకుంటే అనంతపూర్లో ఎంతో మార్పు వచ్చింది. ఈ ట్యాంక్స్ అన్ని నీళ్ళతో నిండుతున్నాయి.
ఆ నీళ్ళు ఏమో రైతులకు అందుతున్నాయి. అలాగే బోర్వెల్స్ ఆల్రెడీ చెప్పారు, ఫ్రీ బోర్వెల్స్ ఇచ్చారని. దానివల్ల ఈ పండ్ల తోటల పెంపకం బాగా పెరిగింది. ఈ పండ్ల తోటల పెంపకం బాగా పెరగటం వల్ల రైతుల ఆదాయం, ముఖ్యంగా ఈ డ్రై క్లైమేట్లో అనంతపూర్లో చాలా చక్కటి హై క్వాలిటీ ఫ్రూట్స్ వస్తాయి. మీరు పొమగ్రనేట్ కూడా వస్తుంది. ఈ నీళ్లు పంపడం వలన చాలా నీళ్లు సప్లై చేయటం వలన ఇంకా ఈ వచ్చే 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంట్రెస్ట్ తీసుకుని ఈ వర్షపాతం తక్కువ ఉన్న జిల్లాలు అనంతపూర్, కర్నూలు, కడప చక్కగా వారి ఆధ్వర్యంలో ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయని నేను ఆశిస్తున్నాను. ఇంకా లెక్కేసుకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారన్నారు, చెప్పారు కదా. రైతు బీమా ఇది ఒకటి చాలా మంచి కార్యక్రమం. దానివల్ల చాలా మంది సన్నకారు రైతులు కూడా లాభాలు పొందుతున్నారు. ఇక ఇంకొక విషయం తీసుకుంటే కౌలుదారుల రైతులు బాగా దీనివల్ల కూడా బాగా లబ్ధి చెందారు. ఇప్పుడు కౌలుదారుల రైతులు కూడా పరిస్థితి బాగానే ఉంది. చక్కగా చూస్తే రైతులు బాగా అభివృద్ధి చెందినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా పెద్దలు చాలా విషయాలు చెప్పారు. అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ అవసరమైతే నేను కూడా మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడటానికి ఉన్నారు కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలే చెప్పాను. బహుశా ఒక్కొక్క విషయాన్ని 2-3 గంటలు మాట్లాడటానికి మనకి మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి తర్వాత క్షుణ్ణంగా అదే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఒక్కొక్క టాపిక్ తీసుకుని బాగా డీటెయిల్డ్గా ఏం జరుగుతుంది ఏమిటని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మట్టికి అందరూ వ్యూస్ వింటే నాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని అందరినీ కాంటాక్ట్ చేసి లింకులు ఇచ్చి, ఎందుకంటే మేమంతా అజ్ఞాతవాసంలో ఉన్నాం. చెప్పాలంటే ఈ కరోనా టైంలో అంతా మర్చిపోయి అసలు ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చోన్నప్పుడు నన్ను కాంటాక్ట్ చేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే మా గురుతుల్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు వారు కోరుకుని చక్కగా ఆరోగ్యంగా ఉన్నారనే సంగతి తెలిసి నేను చాలా సంతోషించాను. వారు కూడా యాక్టివ్గా మళ్ళీ బయటకు వచ్చి రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం సార్, చాలా ధన్యవాదాలు. చక్కగా విషయాలను క్లుప్తంగా వివరించారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో వ్యక్తి వక్త మా మిత్రులు ప్రొఫెసర్ బిఎంసి రెడ్డి గారిని, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బిఎంసి సాబ్. హలో హలో సార్, బిఎంసి రెడ్డి గారు కూడా పార్టిసిపెంట్స్ లిస్ట్ లో లేరు సార్. ప్రాబబ్లీ మళ్ళీ జాయిన్ అవుతారేమో సార్ ఆయన. ఈ లోపు నెక్స్ట్ నేను మాట్లాడతాను సార్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ఎస్టీమ్డ్ కొలీగ్ డాక్టర్ చెంగారెడ్డి గారు టు స్పీక్ ఆన్ దిస్ అకేషన్. చెంగారెడ్డి గారు, మీరు కొద్దిగా మాట్లాడండి. Yes, sir. Good morning to all of you, sir. I am thankful to the respected Dr. Rajshekar Reddy garu for giving me the opportunity, sir. Sir, this today's meeting, it is a very fitting context. Duly completing our honorable Vice Chancellor completing 2 years of Chief Minister of Andhra Pradesh, sir. Sir, really a God-blessed Chief Minister for the God-blessed Andhra Pradesh state, which is an agriculturally potential state for the, and he was and almost all for the last 2 years by taking several actions in Nadu Nedu Karyakramal Dwara. There are identified 3 priority sectors, sir. One is agriculture and education and health. These are the most neglected over the period of time, sir.
honorable the late Chief Minister of Andhra Pradesh, Dr. Y.S. Rajshekar Reddy, who declared that Vyavasayamu, we have to make it a festival rather than this neglected sector. దండగా అనే దాని నుంచి పండుగ కాన్సెప్ట్ లకి తీసుకొచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు పునరంకితులై తన యొక్క పర్యటన సందర్భంగా చూసినటువంటి రైతు సమస్యలు గాని, విద్యార్థులు పడేటువంటి తల్లిదండ్రులు పడేటువంటి సమస్యలు గాని, ఆరోగ్య భారతావని గాని, మన ఆంధ్రప్రదేశ్ గాని పడుతున్నటువంటి సమస్యల్ని ప్రత్యక్షంగా కల్లారా చూసినటువంటి వారై ప్రయారిటీ అనేది ఈ 3 సెక్టార్లకు ఇచ్చి, అందులో కూడా డెవలప్మెంట్ అనేది కూడా రాష్ట్ర డెవలప్మెంట్ అనేది కూడా ఏ సెక్టార్ నుంచి కూడా ఏది కూడా తృణీకరించకుండా ఒక జల వనరులు అయితే ఏమి, సద్వినియోగం ప్రాజెక్టులు కట్టడం అయితే ఏమి, ఇతర జలకల ద్వారా కొన్ని సెక్టార్స్ లో కొంతమందికి ఉపయోగకరమైనటువంటి స్కీమ్స్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా సార్ ప్రజల మన్ననలు పొందారు సార్. కాబట్టి దిస్ మీటింగ్ we will send the congratulations to the honorable Chief Minister of Andhra Pradesh, Dr. Jagannath Reddy garu, for successfully 2 years completed, sir, and best wishes to him in the years to come, sir. Sir, going to the this agriculture, sir, still 62% of the population in the agriculture, sir. Andhra Pradesh lo enta industrialization jarigina kuda, sir, వ్యవసాయం అనేది ఆంధ్రప్రదేశ్ కి అది ఎప్పుడు కూడా ఇది సైమల్టేనియస్ గా ఎప్పుడు కూడా ఉండి తీరుతుంది సార్. మనకు ఎంత ఇండస్ట్రియలైజేషన్ వచ్చినా కూడా అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది కూడా భవిష్యత్తులో రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ విధంగా నేను చూసినట్లుగానైతే అవర్ ఇండస్ట్రియల్ పాలసీలో కూడా నేను ఈ మధ్య గౌతమ్ రెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినప్పుడు ఏంటంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఏ సెక్టార్ ని వదిలిపెట్టకుండా కూడా గవర్నమెంట్ ప్రయారిటీలో ఉంది. ఇది చాలా అవసరం సార్. ఎందుకంటే మనకు హార్టికల్చర్ క్రాప్స్ కూడా చాలా వన్ ఆఫ్ ది ఒకప్పుడు ఇది ప్రయారిటీ సెక్టార్ అయింది ఆక్వా కల్చర్ లాగా. అట్లే వ్యవసాయం అనేది కూడా ఇట్లా ఉంది సార్. ఇప్పటికీ కూడా వ్యవసాయంలో 55% లేబర్ ఫోర్స్ వర్క్ చేస్తున్నాం సార్. అండ్ ఇరిగేషన్ కి వచ్చినట్లుగానైతే ఫర్ ద లాస్ట్ 2018 అట్లా తీసుకుంటే ఫర్ ద లాస్ట్ 2 years లో సార్ మనకు దాదాపుగా 2 lakh hectares ల్యాండ్స్ ని మనము ఇరిగేషన్ లేక తెచ్చినాం సార్. 2 lakh hectares ల్యాండ్స్ ని ఇరిగేషన్ లేక తెచ్చినాము. తర్వాత మనం ఇది చూసినట్లుగానైతే జీడిపి గ్రోత్ రేటు వ్యవసాయం ద్వారా ఎట్లా వచ్చిందా ఇంకా వేరే సెక్టార్స్ కానీ చూసినట్లుగానైతే సార్ కంపారిటివ్లీ 2018-19 19-20కి అంటే ఈ సంవత్సరం ఇంకా రికార్డ్స్ రాలేదు. అట్లా చూసుకుంటే సార్ అగ్రికల్చర్ సెక్టారు మనకు ఇండియాలో 2.41% గ్రోత్ రేట్ ఉంటే మనకు 3.84 ఏపీ ఉండింది సార్. కానీ ఈ సంవత్సరము 2019-20లో కానీ చూసినట్లుగానైతే 4% ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ ఉంటే వ్యవసాయానికి మంది 8.6 ఉంది సార్. ట్రెమెండస్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టర్ సార్. ట్రెమెండస్ అనూహ్యంగా ఇంత మంచి వచ్చిందంటే ఎంతో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఇచ్చినటువంటి ట్రస్ట్ ఆ విధంగా తీసుకొచ్చిన దానివల్ల ఇట్లా జరిగింది సార్. ఇందులోనే కాకుండా ఇండస్ట్రీ కూడా సార్ ఇన్ ది ఓవరాల్ సెక్టర్స్ మనం అగ్రికల్చరే అనుకుంటున్నాము బట్ ఇండస్ట్రీ సెక్టర్ కూడా తీసుకుంటే సార్ 2018-19లో 4.88 గ్రోత్ రేట్ ఉంటే 2019 వస్తే ఇండియాలో గ్రోత్ రేట్ వచ్చి 0.92 సార్, లెస్ దాన్ 1%. బట్ వేరాస్ ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేటు 5.69 సార్, దాదాపు 6 పాయింట్స్ ఉన్నాయి సార్. అదే విధంగా సర్వీస్ సెక్టర్ తీసుకున్న ఆల్మోస్ట్ ఆల్ కంపారిటివ్లీ 2019 ఇండియాలో 5.5 ఉంటే మనకు వచ్చేకాడికి దాదాపు 9 ఉంది సార్. అదే విధంగా ఓవరాల్ గా తీసుకుంటే ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ అన్ని సెక్టర్స్ పుట్ టుగెదర్ 4.18 ఉంటే మంది డబుల్ సార్ 8.16 వచ్చింది సార్. దిస్ ఈజ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ పాలసీస్ ఇన్ ఆల్ ఫీల్డ్ సార్. గ్రోత్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్, మానవ వనరుల అభివృద్ధి చేయడం కానీ ఆ విధంగా అన్ని ఫీల్డ్స్ లో కూడా ఈ విధంగా ఇంత గ్రోత్ రేట్ వచ్చింది సార్. అందువల్ల దీంట్లో టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా తీసుకున్నా కూడా సార్ మనకు 17% మోర్ కంపేర్డ్ టు ది 2018-19 కానీ తీసుకుంటే సార్ 19-20 కల్లా వచ్చింది సార్. ఈ సంవత్సరం ఇంకా ఫిగర్స్ రాలేదు. అంటే ఇంత గ్రోత్ రేట్ తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ సర్టన్ ప్రోగ్రామ్స్ సార్. ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఆర్బీకేస్ కానీ లేకుంటుంటే నీటి వనరుల అభివృద్ధి చేయడం కానీ
డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క అసోసియేషన్ కానీ టైమ్లీ ప్రాబ్లమ్స్ ఫీల్డ్ లెవెల్లో అటెండ్ చేయడం వల్ల కానీ, సమస్యలు తీర్చడంలో కానీ వీటన్నిటికి కూడా కానిచ్చి ఇనిషియల్ గా కొంత పెట్టుబడుల రూపంలో, బ్యాంకుల రుణ రూపంలో, అదే విధంగా రైతు భరోసా కింద కానీ ఇవన్నీ కూడా ఇచ్చి ఆర్థిక వనరులని పరిపుష్టం చేసి అది ఒక పెట్టుబడిగా, అంటే భవిష్యత్తులో మానవ వనరులు వాళ్ళ ఆర్థికాభివృద్ధికి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవన్నీ చేయడం వల్లనే ఇంత గ్రోత్ రేటు అన్ని సర్వీస్ సెక్టర్ లో ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ లో వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ ఎఫర్ట్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్. మోర్ సో విత్ అవర్ మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ వారి ఎఫర్ట్, చీఫ్ మినిస్టర్ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఎఫర్ట్స్ లో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఈ విధంగా వచ్చిందని మాత్రం మనం ఖచ్చితంగా మనము మనం చెప్పాలి సార్. ఇది చెప్పి తీరాల్సినటువంటి విషయం సార్. ఇకపోతే ఇంకా నేను అంటే చాలా ఉన్నాయి సార్ దీంట్లో. నేను ఇక్కడ ఈ మధ్య కాలంలో మనము ఒక అమూల్ తీసుకున్నాం సార్. అమూల్ది ఇప్పుడు మనము కోఆపరేటివ్ సెక్టర్ లో మిల్క్ తీసుకున్నాం సార్. మిల్క్ తీసుకుంటే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కోఆపరేటివ్ సెక్టార్స్ లో ఉన్న మిల్క్ ఉంది. కానీ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో మనం 24% ఆఫ్ ది మిల్క్ ప్రొక్యూర్మెంట్ అట్లా జరిగింది సార్. అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో 76% జరిగేది. అదే గుజరాత్ లో తీసుకుంటే అది అమూల్ ఫెడరేషన్ కానివ్వండి ఎట్లా కానీ 98% జరిగితే ఓవరాల్ గా వచ్చే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో 2% ఉంది సార్. అటువంటి పరిస్థితులలో మనము ఆర్గనైజ్డ్ సెక్టార్ లేకి తీసుకొచ్చి ఈ కోఆపరేటివ్ సెక్టర్స్ ఎక్కడైతే ఫెయిల్ అయినాయో ఆర్గనైజ్డ్ సెక్టార్ లో మనం అయితే అనేక కారణాల వల్ల అది మనము చెప్పుకోకపోయినా కానీ అది ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ ఈ రోజు ఈ ఎఫర్ట్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు మిల్క్ ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ 4 రూపీస్ కానీ, ఈ రోజు నేను ఈ మధ్య ఒక విలేజ్కి వెళ్ళినట్టుగానైతే 8 రూపీస్, దాదాపుగా 8 రూపీస్ పర్ లీటర్ ఆఫ్ మిల్క్ వీళ్ళు ఈ ఇంటర్వెన్షన్ వల్ల, అమూల్ వల్ల వచ్చినటువంటి పరిస్థితుల వల్ల కానీ, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల కానీ దాదాపు 8 నుంచి 10 రూపీస్, 8 రూపీస్ టు 10 రూపీస్ కూడా పెరుగుతుంది సార్. కాబట్టి ఇది ఒక గ్రోత్ సెక్టార్ సార్. అంటే ఒక అమూల్ ని ఒక ఇంటర్నేషనల్ గా వాళ్ళ ఉత్పత్తులు కానీ ఇండియాలో కానీ ఎంత రినౌండ్ ఆర్గనైజేషన్ ని ఈ విధంగా తీసుకొచ్చిన దాని వల్ల అక్కడే దాని యొక్క ఇంపాక్ట్ మనకు బాగా కనిపిస్తుంది సార్. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు సార్, 1 స్టాప్ అట్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఆ విధంగా తీసుకొచ్చారు సార్. దీనివల్ల అందరూ మాట్లాడారు, పెద్దలు కూడా మాట్లాడారు. కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ది ఇన్నోవేషన్ సార్. ఇది అంతర్జాతీయంగా అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, మన ఇండియాలో కూడా ఈ విధంగా విలేజ్ సెక్రటేరియట్ కానీ ఇది జరుగుతుంది సార్. దీన్ని ఇంకా కూడా ముందరకు తీసుకెళ్లాలి సార్. ఇకపోతే మా యూనివర్సిటీకి వచ్చేసి సార్, we are very thankful to the our government and ముఖ్యమంత్రి గారికి మాకు ఒక మంచి మెంబర్స్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ కమిటీని ఇచ్చారు సార్ యూనివర్సిటీకి, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి. అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ప్రస్తుతం హార్టికల్చర్, వెటనరీకి ఒక డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ ని, ఒక రెనౌండ్ సైంటిస్ట్ విత్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ ని మాకు వైస్ ఛాన్సలర్ ఇచ్చారు సార్. వీఆర్ ఆల్ వర్కింగ్ విత్ కోఆర్డినేషన్ సార్. వీఆర్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్ parts, we have the more interactions and we are planning the redefining our experiments and to suit the needs of the future needs as per the directions of the agricultural Department of Agriculture as well as the government of Andhra Pradesh sir. And in this direction last year, because of the efforts of the honorable vice chancellor and every scientist, every teacher in the university worked very hard. With the result 31st rank to we are achieved the at a national level, previously 31st rank to 30th rank sir. And we are also some of the deficiency fields were identified sir. New programs, new institutions we are formulating sir. In that drone technology, it's a brainchild of our university sir, our vice chancellor. We are already last year technology, we have standardized the protocols in the 9 crops sir. And this year we want to, with the Department of Agriculture, we want to take into the farmers fields in a large scale sir. That is one thing sir. Apart from that, nanotechnology we have in a long time under this able guidance of the previous vice chancellor sir, honorable retired vice chancellor Raghured sir and Padmaraj sir, we have initiated nanotechnology sir. Now we are some trust we are giving again by our vice chancellor in the new frontiers of research in nanotechnology. And also we are also
preparing for the some establishment of this is policy center, sir, agriculture research policy center, sir, and and also a few more things I want to tell you, sir. This gathering, sir. Previously, sir, there are certain items we have to still identify, sir. One is coastal. We have the from Tada to Ichapuram, sir, Srisailam. We need to develop coastal saline land developments. A lot of wastelands are available, sir. We need previously the late Honorable CM Dr. Rajshekar Reddy Garu wants to establish coastal saline land development, sir, center of excellency, and the center of excellency for the dry land agriculture, sir. Because many of the Rayalaseema districts are the drought-prone areas. Of course, this present Jalayagnam and all these projects will bring it to the Rayalaseema. It may be a boon to the next years to come, sir. Apart from that, there should be some wasteland development, sir. Why this wasteland development, sir? We are giving the sheep and all the professional, some of the marginal people. We are sheep and goat rearing and etc., sir. By subsidies, and we are giving everything to them for the betterment of the downtrodden society. In that, the wasteland which are not useful for the either the Awas Yojana or else for cultivation, those things has to be identified. The wasteland should be pasteurized, sir, for the grazing or else for the growing what the subabul for the fodder crops like wood and etc. Those things, sir, that has to be one thing, sir. Center of dryland agriculture, sir, coastal saline land, sir, and center of excellency for the farm mechanization, sir. Farm mechanization is a need of the hour, sir. Keeping in view of the future, sir, it is understood that by 2030 and almost all subsidy will go. If the subsidies will continue by the center or by the governments, it will be a exchequer of $130 to $1 billion, sir. For that, at least that is one thing, sir. And the farmers of the small and marginal farmers, it is more than 120 million people, sir. This actually agriculture depends upon the in future only small and marginal farmers, sir. Because many of the landlords, they are leaving the cultivation and etc. But going for the keeping in view of all these things, we need to establish a center for the farm mechanization, farm machinery, so that the farm machinery has to develop to suit the needs of the local needs of the small and marginal farmers, sir. Unless we made it into that reality, that will be again a problem for the future, sir. That is one thing, sir. The last thing is that there is an emphasis is being made at a national level. More so, our Vice Chancellor, our Chief Minister of Andhra Pradesh, sir, that is going for the organic cultivation and natural farming, sir. These are 5 years or 7 years results are available in certain crops. In the university has did some results, sir. And natural farming also for 3 and 4 years we are conducting the trials, sir. Some inferences is being already that results were finalized, sir. But here, sir, to make it to success, we have to identify certain crops. Which are the crops most neglected, like earlier millets and etc. Certain crops we have to identify. Those crops and crop varieties, improved crop varieties of identity crops. Those are the things, and localization of the organic cultivation where the areas has to be identified, sir. And because all these small farmers and marginal farmers, we have to formulate the farm producers organization, sir, so that that can be made easy for the market, sir. That will be connected to the malls and etc. The who are the stakeholders, and that will benefit ultimately the farmers as well as for the stakeholders like consumers, sir. And it improves the efficiency and area and etc. Easily we can take into the cultivation of organic and natural farming, sir. This is one area we have to keep it in mind, sir. But surely, definitely, sir, with this strenuous efforts, intensified efforts, giving to the thrust, giving to the agriculture for the last 2 years, and definitely, sir, our state will become the model for the other states of the country as well as other countries. This state will be the model for the other countries, sir. That much we are sure under this our blessed state with the
because of our blessed Chief Minister of Andhra Pradesh, sir. We are all fortunate and our public is fortunate. Our farmers are fortunate. We are all fortunate with these ideas and the trust, the efforts being put by our Honorable Chief Minister for the state of Andhra Pradesh, keeping in view of the Nadu Nedu programs in the agriculture, education and health, sir. With this, I will again participate in the discussion, sir. Thank you very much, sir, for giving this opportunity. సో ధన్యవాదాలు చెంగారెడ్డి గారు. మీరు పలు అంశాల పైన విషయాలు దృష్టికి Sir, are you తీసుకొచ్చారు. hearing, sir? చక్కగా ఎస్ వినిపిస్తోంది. మీకు వినిపిస్తోందా? Sir, are you hearing? మీకు వినిపిస్తా ఉందా చెంగారెడ్డి గారు? హలో Sir? హలో హలో అదే మనం వినపడడం లేదు. Sir, are you hearing me, sir? నాకు వినిపిస్తుంది బాబు. ఓకే సార్, మాకు ఇప్పుడు వినపడింది సార్ నాకు. సో Okay. ధన్యవాదాలు చెంగారెడ్డి గారు. మీరు పలు విషయాల పైన చక్కగా వివరించారు. మీరు చెప్పినట్లు చేసింది చాలా 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 గొప్ప విషయం చేశారు ఇంతవరకు ప్రభుత్వము. ఇంకా చేయాల్సింది ఇది Yes. ఒకటి చేస్తూ వస్తే రెండోటి ఆటోమేటిక్ గా జరుగుతూ వస్తాయి. కాబట్టి Yes, sir. మనసున్న మహానాయకుడు Yes, రైతు sir. సమస్యలే కాదు ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని Yes, ఏ sir. విధంగా ముందుకు వెళ్ళి మనందరి జీవితాలను బాగు చేసేందుకు వ్యవసాయాభివృద్ధే కాదు అన్ని రంగాల అభివృద్ధి చేసి జీవన ప్రమాణాలు కూడా బాగా పెరుగుదల కావాలంటే లాభసాటిగా ఉండాలి వ్యవసాయం అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు కనుక వారందరికీ కూడా వారి నేతృత్వంలో మనందరం చక్కటి సూచనలు సలహాలు అన్ని ఇస్తూ ఆచరణలో చేసేందుకు దోహదం చేసే విధంగా మనందరం కృషి చేయాలి. అందులో భాగంగానే మీరు చెప్పినట్లు ఒక్కొక్క అంశం పైన మాట్లాడదాము. ఈ లోపల ముందుగా మిగతా మిత్రులు రమణమూర్తి గారు ఉన్నారు. రమణమూర్తి గారు వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్లుప్తంగా వారి ముందు విషయాలు దృష్టికి తీసుకొస్తే తర్వాత మనం చర్చిస్తాం ఒక్కొక్క అంశం పైన. నమస్కారం సార్. అయ్యా నమస్తే. నమస్తే సార్ నేను ఆడిబుల్ సార్. చెప్పండి. ఎస్ వినిపిస్తాను, చెప్పండి సార్. ఫస్ట్ మా గురువు గారు మా రాఘవల్ రైస్ రీసెర్చ్ స్టేషన్ లో చక్కటి సైంటిస్ట్ గా మంచి వెరైటీస్ ఇచ్చి రైతాంగానికి ఎంతో సేవ చేసిన మా వైస్ ఛాన్సలర్ రాఘవరెడ్డి గారికి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ సార్ పార్టిసిపెంట్స్ అందరికీ పెద్దలందరికీ కూడా నా నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఎక్కువ నేను చెప్పలేను ఎందుకంటే స్టాటిస్టిక్స్ డేటాలు అవి ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ గా మీ అభిప్రాయాలు సూచనలు చాలు, ఒకరితో పోలిక కాదు. వ్యవసాయానికి కీలకమైనటువంటి వ్యక్తులు మీరు ఎలా ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇంకా ఏం చేయాలి అనేటువంటి విషయాలు మీకన్నా తెలిసిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉత్తర కోస్తాలో చక్కగా వ్యవసాయం గతంలో చూస్తే వెనుకబడిందని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మున్ముందుకు దూసుకుపోతుంది కనుక ఆ విషయాలు మీరు వివరించండి దయచేసి. సార్ మొట్టమొదటిగా మా 3 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదు సార్, అశ్రద్ధ చేయబడిన జిల్లాలు ఇన్నాళ్ళు 3 జిల్లాలు అశ్రద్ధ చేయబడ్డాయి, అంతేగాని వెనుకబడిన జిల్లాలు కాదు సార్. అయితే ఇప్పుడు మనకి అసలు రైతు భరోసా కేంద్రం, రైతు భరోసా పేరులోనే రైతుకి ఈ రోజు మన రాష్ట్రంలో మన గ్రామీణ వాతావరణంలో రైతుకి ఏ రకంగా ఉపయోగపడింది అనేది ఒక 5 పాయింట్లు క్లుప్తంగా ఉన్నాయి సార్. మొట్టమొదటిది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ రైతు ఇంటికి వెళ్ళిపోయింది సార్. రైతు ఇంటికి వెళ్ళింది. ల్యాబ్ టు ల్యాండ్ అన్నప్పుడు ఏవో స్కీములు ఉన్నాయి కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఫార్మర్ సంతకి వెళ్ళింది రైతు భరోసా కేంద్రం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఫార్మర్ ఈ రోజు మండల హెడ్ క్వార్టర్స్ మర్చిపోయినాడు, అక్కర్లేదు. జిల్లా హెడ్ క్వార్టర్స్ తో రైతుకు పని లేదు. తన గ్రామంలో తన పంచాయతీ పరిధిలో ఉన్నట్టు రైతు భరోసా కేంద్రానికి పోయినట్టయితే ఆయనకి కావాల్సిన మొట్టమొదటిది పంచప్రాణాలాగా 5 సార్, అందరికీ తెలిసిందే పెద్దలుగా. 1 విత్తనం, 2 ఎరువులు, 3 పురుగు మందులు, 4 అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది ఇన్పుట్. సార్ ఆడియో వినిపించట్లేదు సార్. సార్ లేదు సార్ మీరు కంటిన్యూ చేయండి సార్, వినిపిస్తుంది సార్. అది శ్రీనివాస్ గారికి ప్రాబ్లం ఉంది సార్, మీకేం ప్రాబ్లం లేదు సార్, మీరు వినిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి ఫార్మర్ కి ఆడియో వినిపించట్లేదు సార్. నో ఆడియో.
శ్రీనివాస్ గారు ఆడియో వస్తుందండి, మీ డివైస్ లో ప్రాబ్లం ఉంది చూడండి. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్, క్షమించాలి. కంటిన్యూ చేయండి. సార్ అయితే పంచప్రాణాలాగా పంచభూతాల్లాగా ఈ 5 కావాలి రైతు. ఈ 5 కోసం రైతు ఏ రోజు ఇంటి దగ్గర నుంచి గ్రామాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళే పరిస్థితి హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే రైతు చెంతకే కావలసినవన్నీ ఉన్నాయి. సీడ్ ఈ రోజు ఎక్కడ విత్తనం కోసం ఒక్క రైతుకి ఇబ్బంది అయిందన్న మాట రాలేదు. ఫార్మర్స్ కి హ్యాపీగా అనుకున్న సీడు జస్ట్ లైక్ మన ఏదో ఇండెంట్ పెడితే వచ్చేసింది చూసారా ఇంటికి, జొమాటో వీటిలో ఆ రకంగా విత్తనం వస్తా ఉంది రైతు భరోసా కేంద్రానికి. ఎరువులు కూడా ఏ రోజు ఎరువుల కోసం రైతు లైన్ లో నిలబడిన పరిస్థితి 2 సంవత్సరాల్లో రాలేదు సార్ మొట్టమొదటిగా. ఇక మూడవది చూస్తే మనం ఏ పంట వేసామో అది అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ క్రాప్ బుక్ చేసుకుంటే బ్యాంక్కి వెళ్ళి హ్యాపీగా మీది ఈ క్రాప్ బుక్ అయిందండి, ఓకే యూఆర్ ఎలిజిబుల్ టు టేక్ ది క్రాప్ లోన్. సార్ క్రాప్ లోన్ వరకు వచ్చినట్టయితే 2 ఆల్రెడీ పెద్దలు మాట్లాడారు. 1 0 వడ్డీయే కాదు సార్, ₹1 కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే బాధ్యత కూడా రైతు నుంచి ఉపశమనం కలిగింది. సో రైతుకి అనకూడదు ₹1,00,000 వరకు ఎవ్రీథింగ్ ఉచితమే. ఉచితానికి ఇంకా ఇంకా పదమైనా మంచిది ఉంటే అది చెప్పాలి. ఇన్సూరెన్స్ ఇంతకు ముందు రికవరీ చేసేవారు, అది రైతు కట్టుకోవాల్సి వచ్చేది. సరే ఇక ఇన్సూరెన్స్ క్లెయిములు వస్తాయా లేదా, ఇన్సూరెన్స్ డబ్బు కట్టిన వాళ్ళకి వచ్చేదే లేదు. చాలా వరకు సొమ్ము బ్యాంకుల దగ్గర ఉండిపోయేది కట్టిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాలేదంటే మీ ఇన్సూరెన్స్ లేదండి అనేవారు. ఇప్పుడు అలా లేదు. చాలా మంచి క్రిటికల్ ప్రాబ్లం అని విత్ 1 బటన్ సాల్వ్ చేస్తారండి మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం. ఇక మూడవది సార్, పండించిన పంటకి రైతు ఎంతవరకు ఇబ్బంది పడేవారంటే చిన్న రైతు సన్నకారు రైతులు ముందు ట్రాక్టర్స్ వచ్చేస్తారు పొలాల్లోకి, వచ్చేసి బాబుని ధాన్యం కొంట ఎంత రేటు, లేకపోతే మిల్లర్ వస్తా ఉంటాడు. ఇప్పుడు రైతు ఎంత ధీమాగా ఉన్నాడంటే ఎక్కడ నువ్వు రావక్కర్లేదు, నేను రైతు భరోసా కేంద్రంలో నేను పండించిన వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, లేకపోతే పల్సెస్ కానివ్వండి, మా రైతు భరోసా కేంద్రానికి ఇచ్చుకుంటే మాకు డబ్బులు వస్తా ఉన్నాయి. అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అసలు ఫార్మర్ టు కన్స్యూమర్ కు ఉన్న మధ్యలో ఉన్న అడ్డంకులన్నీ 90% పోయినాయి సార్. అక్కడెక్కడ నర్సులు రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఉండొచ్చు, లేదా కొంతమంది వాళ్ళకున్న లోకల్ కాంటాక్ట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, కానీ 90% ఒక రైతుకి చక్కటి అవగాహన వచ్చింది. మనం పండించిన పంటని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకోకర్లేదు. రైతుకి క్లియర్ గా చేతి మీద రాసుకొని ఉంచుకుంటున్నాడు. ఇక ఇంత డబ్బులు ఇవ్వాలి కదా, నువ్వు ఎందుకు క్వింటాలకి ఇంత డబ్బులు ఇస్తున్నావు, ఎక్కడ పోతుంది, నీకు ఇచ్చే పని లేదు, పలానా వాళ్ళకి ఇస్తాం అని చాలా చక్కగా రైతు భరోసా కేంద్రాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు సార్. ఇది కాకుండా మనకి ఇంపార్టెంట్ సార్, ఇందాక పెద్దలు చెప్పారు, కెలామిటీ వస్తే ఈ ఏడాది కెలామిటీ వస్తే ఆ పేరు పెట్టి 2 ఏళ్ళు అయితే కానీ డబ్బులు వచ్చేవి కాదు, ఇన్పుట్ సబ్సిడీ. ఈ రోజు అది కాదు, నీకు ఆపద కలిగింది, ఆపద కలిగిన సీజన్ క్లోజ్ అయ్యేలాగానే నీకు ఆ కంపెన్సేషన్ ప్రభుత్వం ఎంత చక్కగా వస్తున్నాయంటే ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ డ్యామేజ్ కి ఏ రైతు కూడా కష్టపడాలి, వెళ్ళి చెప్పుకోవాలి, అక్కడికి ఇక్కడికి తిరగాలనేది లేదు. చక్కగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వాళ్ళు అక్కడ రికార్డ్ చేసుకుంటే వాళ్ళే వస్తున్నారు. ఈ రోజు చెప్పాను కదా సార్ ముందే, రైతు మండల హెడ్ క్వార్టర్స్ మర్చిపోయినాడు. రైతు భరోసా కేంద్రం వచ్చాక జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే పని లేదు రైతుకి, ఎందుకంటే అన్ని తన ఇంటి దగ్గర జరుగుతా ఉన్నాయి. తనకి ఫ్రీ టైంలో వెళ్ళి చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీని అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటున్నారు. తర్వాత సార్ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు సార్ చెప్పారు ఫార్మ్ మెకనైజేషన్ వరకు ఇప్పుడున్న ప్రొసీజర్ లో కస్టమ్ హైరింగ్ సెంటర్లో, సర్వీస్ సెంటర్లో ఇస్తామని చెప్తున్నారు. ఇది కాకుండా సన్నకారు చిన్నకారు రైతుకి రాబోయే రోజుల్లో, ఎందుకంటే సార్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి సార్, ఉపాధి హామీ, ఫార్మ్ మెకనైజేషన్. ఫార్మ్ మెకనైజేషన్ లేకపోతే రైతుకి పని చేయవలసిన మనిషి దొరకట్లేదు ఫీల్డ్ లో, కాబట్టి ఉపాధి హామీ మనకి కావాలి, అది కూడా మనకు అవసరం, వారు కూడా బ్రతకాలి. బట్ అట్ ది సేమ్ టైం రైతు కూడా బ్రతకాలి. రైతుకి సీజన్ బిగిన్ అయ్యే వరకు ఉపాధి కూలీలు కావాలనుకుంటే పొలంలో పనిచేసిన వాళ్ళకి కాస్త ఇబ్బందిగానే ఉంది. హయ్యర్ లెవెల్లో మీ అందరూ పెద్దలందరూ కూర్చొని ముఖ్యమంత్రి గారితో ఒక మారు చర్చించి అసలు ఉపాధి హామీని వ్యవసాయానికి ఏ రకంగా ట్యాక్స్ చేయొచ్చు. ఏమి లేదు సార్, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక రైతు వ్యవసాయం చేయాలంటే దుక్కు దున్నాలి, నారు వేయాలి, ఉడచాలి, కోత, నూర్పు. దీనికి రైతు ఒక భార్యాభర్తలు ఇద్దరు చేసుకోలేరు, ఆయనకి ఎక్స్ట్రా మనుషులు కావాలి.
మరి వీళ్ళే రైతులు అదే ఊరిలో ఉపాధి హామీకి వెళ్ళిపోతా ఉంటే మరి వీళ్ళకి వచ్చే రైతులు దొరకట్లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీకి వెళ్ళే వాళ్ళనే ఈ రైతు పొలంలో పనిచేయడానికి ఒక మోడాలిటీస్ తయారు చేస్తే మేధావులంతా కూర్చొని రాష్ట్ర స్థాయిలో ఇది మనం ట్యాగ్ ఆన్ చేయొచ్చనే మా అభిప్రాయం సార్ రైతు పరంగా. ఇక రెండవది సార్, ఇప్పుడు హార్టికల్చర్ వరకు వచ్చినట్టయితే యాజ్ అ రైతుగా ఇప్పుడు కావలసిన ఎవ్రీ స్కీమ్స్, స్ప్రింక్లర్స్, మైక్రో ఇరిగేషన్, ఫార్మ్ పాయింట్స్, ప్యాక్ హౌస్, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి రైతుకు అందుబాటులో ఇస్తా ఉన్నారు సార్. అన్నిటికన్నా ఇంకొకటి మీ అందరికీ కూడా సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, చాలా క్లియర్ గా ఓకే, వినిపిస్తుంది ఓకే. సార్. సార్ ఇంకొకటి ఏంటంటే రైతు ప్రొడ్యూస్ చేస్తున్నారు రా మెటీరియల్ మన ప్రభుత్వానికి ప్రొక్యూర్మెంట్ లో చక్కటి మినిమం ప్రైస్ తో తీసుకోగలుగుతున్నాడు. కానీ రైతుకి కాస్త డబ్బులు ఎక్కువ రావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా మండలంలో మనకి పల్స్ షల్లింగ్ మిషన్ ఇచ్చారు. పెసర, మినుము, కంది చక్కగా చిన్న యూనిట్ పెట్టుకున్నాడు పిండి మిల్లి లాగా. ఈ పండించిన పెసలు, మినుములు, కందులు అక్కడ ఇచ్చేసరికి తొక్క తీసి చక్కగా మంచి పప్పు వస్తా ఉంది. దాన్ని మీరు చెప్పినట్టు ఇందాక చంగారెడ్డి గారు చెప్పారు, టైప్ చేయడానికి మనకి మహిళా సంఘాల నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ ఆ మెటీరియల్ ప్యాక్ చేసి ఇచ్చినట్టయితే ఫార్మర్ కి రెమ్యునరేటివ్ ప్రైస్ కాస్త ఎక్కువ ప్రైస్ కూడా వస్తుంది. అటువంటి వాటి మీద కూడా కాస్త రైతు భరోసా కేంద్రాల్లో మనం వీలు కల్పించి 2-3 యూనిట్స్ రైతు భరోసా కేంద్రాలు పెట్టినట్టయితే రైతులకు పండిన దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చుకొని అతనే వాల్యుయేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. వాల్యుయేషన్ తో ఎక్కువ ప్రైస్ కూడా వస్తుంది. అదే పల్సెస్ ప్రొక్యూర్మెంట్ చేసి మళ్ళీ ఆ రేటు కావాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇటువంటి వాటికి కాస్త వాల్యుయేషన్ లో స్మాల్ సైజ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మండల స్థాయిలో కానీ, లేదా ఇక మండల స్థాయి వద్దు సార్, మనకి రైతు భరోసా కేంద్రాలనే అవి కూడా చేయాలని మరి ప్రభుత్వానికి రైతాంగం తరపున మనవి చేస్తా ఉన్నాం సార్. ఇక వైఎస్ఆర్ జలకళ గురించి చెప్పాలంటే ఇక మాటలు లేవండి. ఎందుకంటే మాకు మొన్న ఒక డౌట్ వచ్చి మా రైతులు మాట్లాడుకున్నాం, అరే మాన్సూన్ స్టార్ట్ అయింది, ఎన్నాళ్ళు అయింది, రాయలసీమలో వర్షాలు పడతా ఉన్నాయి, మనకి వర్షాలు ఇంకా రాలేదు. ఎందుకంటే ఒకసారి చెప్పారు రాయలసీమలో పద్మరాజు గారు అనుకుంటాను, రాయలసీమలో ఎంత హార్టికల్చర్ డెవలప్ అయింది, నీళ్లు పారుతా ఉంటే భూగర్భ వాటర్స్, అండర్ గ్రౌండ్ వాటర్ వచ్చింది. సో అక్కడ వర్షాలు పడుతున్నాయి. మాన్సూన్ వచ్చిన వెంటనే అక్కడ వర్షాలు పడినాయి, అక్కడ ఏర్లన్నీ మంచి వాటర్ వచ్చింది. మా జిల్లాలో వెనకబడుతున్నామే, ఒకప్పుడు ఇలా ఉండేది కదా అని. అంటే దట్ ఈస్ ది ఇండికేషన్. వేరే స్టాటిస్టిక్స్, వేరే డైనమిక్స్ ఏం అక్కర్లేదు సార్. రియల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. 2 years లో మాన్సూన్ వచ్చిన వెంటనే అంత చక్కటి వర్షాలు రాయలసీమ జిల్లాలకు వచ్చినాయి, ఇంకా ఇటు కూడా వస్తాయి. అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నాం అన్నమాట. అది ఇంపార్టెంట్ సార్. ఇక మూడవది పశుపోషణ. రైతుకి ఖచ్చితంగా వ్యవసాయంతో పాటు పశుపోషణ, పాడి పంట. సో ఆ పశుపోషణలో కూడా రైతుకి కావాల్సిన ఇంకొద్దిగా మనకి రైతుకి ఇప్పటికే ఇన్సూరెన్స్ చాలా బాగుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి ఇన్సూరెన్స్ చేసుకునే పని లేదు. లోకల్ వెటర్నరీ చెప్పినట్టయితే వెటర్నరీ డాక్టర్ గారు వాళ్ళే ఇన్సూరెన్స్ చేస్తున్నారు, వాళ్ళే మనకు ట్యాగ్ ఇస్తున్నారు. ప్రతి యానిమల్ కి ఒక ఐడి నెంబర్ ఇచ్చారు. ఏమైనా పొరపాటుని కానీ చనిపోయినట్టయితే ఆ ఐడి నెంబర్ ఉంటే వాళ్ళే మొత్తం ప్రాసెస్ చేస్తా ఉన్నారు. కాబట్టి అదొకటి సార్. మరి ఒకవేళ మీ పర్మిషన్ తో సార్, మన రాఘవరెడ్డి గారి పెద్దల పర్మిషన్ తో సార్ వినిపిస్తున్నా సార్? చెప్పండి సార్. ఒక్క ఫోటో, ఎందుకంటే హార్టికల్చర్ లో ఫారం పాండ్ ఒకటి శాంక్షన్ చేశారు సార్ మాకు. ఆ ఫారం పాండ్ ఎంత ఉపయోగపడుతుంది అంటే జస్ట్ ఆ ఫోటో చూపిస్తాను సార్. మరి చూపించండి కనబడతా ఉంది సార్? అది అవునవునవును. 60 అడుగులు ఇంటూ 10 అడుగులు డెప్త్ సార్. ఇప్పుడు రేపు వర్షం పడిందంటే మాకు ఫారం పాండ్ అంతా నిండిపోద్ది సార్. దీనికైనా ఆ జాగా చూస్తే 10 సెంట్లు కూడా లేదు. నాకు రెండో పంటకి కావాల్సినంత వాటర్ తీసుకుంటా ఉండదు సార్. మంచి ఫారం పాండ్ సార్ ఇది. మననే హార్టికల్చర్ వాళ్ళు శాంక్షన్ చేశారు, చక్కగా ఫారం పాండ్ మేము కట్టుకున్నారు సార్. ఇలాంటివి చాలా చక్కటి కార్యక్రమాలు. మరి పెద్దల మీరందరూ కూర్చొని ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఒకటే సార్, ఆయనకున్న కమిట్మెంట్, ముఖ్యమంత్రి గారికి రైతు నాకు ఫస్ట్ కావాలి. ఎవరు సార్ రైతును అన్నాన్ని పిలిచారు ఈ నాయకుల్లో? ఇప్పటి వరకు రైతును కూడా అన్నాన్ని పిలిచిన నాయకులు, ముఖ్యమంత్రులు ఎవరున్నారు సార్?
పెద్ద ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఇక్కడే రైతును అన్నాన్ని పిలిచిన పెద్దలు ఎక్కడా లేరు పరిపాలకులు. అటువంటిది మరింత జగన్మోహన్ రెడ్డి గారు మరింత మనకి సాయం చేసి రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్తారని, రైతాంగం తాలూకా సమస్యలు అందరితో మేధావులతో కూర్చొని చర్చించి ఒక కాంప్రహెన్సివ్ పాలసీని తర్వాత సార్ ఇక్కడ పంటకి బీమా ఉంది, రైతుకు కూడా బీమా ఉంది సార్. ఇద్దరికీ బీమా ఉంది కష్టకాలంలో, రైతు బీమా ఉంది, పంట బీమా కూడా ఉంది. సో ఇటువంటి మరి చాలా ఉన్నాయి. టైం ఎక్కువ తీసుకున్నానేమో పెద్దలందరి దగ్గర నేను మాట్లాడడానికి. మీరు పర్మిషన్ ఇచ్చినట్టయితే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక మారు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు రమణమూర్తి గారు. చక్కటి విషయాలు రైతు స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుందనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా మీరు వెల్లడించారు. చాలా సంతోషం. మరి మీ మాదిరే ప్రక్కనే మన గోదావరి జిల్లాలో మన యేసుబాబు ఉన్నారు. వారు కూడా భీమవరం ఆ ప్రాంతంలో చేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి ప్రత్యక్షంగా అతను రైతే. అతని దగ్గర నుంచి కూడా విన్నాం. యేసుబాబు మాట్లాడండి. రాఘవరెడ్డి గారు నమస్కారం తెలియజేసుకుంటాం సార్. ఈ జగన్ అంటే అండి, అంటే జనం మెచ్చిన, దాంచి గుర్తించిన, జనం అంటే నాయకుడు, జనం మెచ్చి గుర్తించిన నాయకుడు జగన్ అండి. జగన్ జననాయకుడు. ఎంతో మంది అరిచేతిని సూర్యకాంతిని అరిచేతి ఆపాలనుకున్న చెప్పండి మాట్లాడండి. హలో, పింఛన్ వచ్చి 50 ఇచ్చిన మహానుభావుడు అండి. అదే రాష్ట్రం బాగుంటుంది. వాయిస్ క్లారిటీ లేదు సార్. రాజశేఖర డాక్టర్ని గౌరవించిన కొడుకు ప్లస్ నాయకుడు అండి. రైతులకు 0 ప్లస్ రైతు భరోసా ప్లస్ పంటల బీమా, రైతు భరోసా కేంద్రాలు, రైతు పంట దాచుకోవడానికి గొడవలు, అలాగే నివర్త పనులు నష్టపోయిన వాళ్ళకి వెంటనే పరిహారం. సార్ ఈశ్వర్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. యేసుబాబు గారిని ఆయనకు వచ్చే వాయిస్ ఆఫ్ చేయమనండి. అదే యేసుబాబు ఒక్క నిమిషం అలా ఆగు యేసుబాబు, ఒక్క నిమిషం అలా ఆగు. ఒక్క నిమిషం అండి యేసుబాబు గారు. ఒకసారి మీరు ఫోన్ లో కూడా వింటున్నారు కదా, ఫోన్ లో వినేది మీరు వాల్యూమ్ తగ్గించుకొని, వాల్యూమ్ బాగా తగ్గించేసుకుని అప్పుడు ఫోన్ లో మాట్లాడండి. అది వినబడుతుంది క్లియర్ గా. లేదంటే ఈకో వస్తుందండి, మీ వాయిస్ మళ్ళీ వినబడుతుంది, అది ఈకో వస్తుందండి, ప్రాబ్లం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అది కొద్ది అదే మీ ఫోన్ లో ఉండేటువంటిది వాయిస్ వినే వాయిస్ తగ్గించేసి మీరు మాట్లాడి వినిపిస్తుంటది మాకు బాగా. చెప్పండి. తెల్లవారుకుండానే అవతాతలకి తెల్లవారుజామున ఇంటికి పింఛన్ అండి. ఏ ప్రభుత్వం చేయలేని పథకం అండి ఇది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది సార్. రాష్ట్రం దేశం బాగుంటుందని అన్న రాజశేఖర ఆశయాలను గౌరవించి వ్యక్తి అండి. రైతుకి 0 సార్, రైతు భరోసా సార్, పంటల బీమా పథకం, మద్దతు ధర సార్, రైతు భరోసా కేంద్రం సార్, పంట దాచుకోవడానికి గొడవ సార్, ఇవన్నీ ఇచ్చిన ప్రభుత్వం రైతు ప్రభుత్వం సార్. ఇది నివృత్త పన్ను నష్టపోయింది నవంబర్ నెలలోనే, అన్నీ మళ్ళీ నెలలోనే నష్టపరిహారం సార్. అలాగే ఇన్సూరెన్స్ సార్, ఇన్సూరెన్స్ సార్, వెంటనే ఇన్సూరెన్స్, దాని కూడా ఇన్సూరెన్స్ కూడా గ్రౌండ్ లెవెల్ లో వెంటనే మామూలుగా అన్ని సమస్యలు తెలుసుకుని ఈ క్రాప్
రైతులకు అసలు ఎంత పంట నష్టం ఎక్కడ జరిగింది ఏంటి అని వివరాలు సేకరించి పూర్తిగా ఎవరికి అందరికి అందులో ఉన్న మొత్తం అందులో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఓడికి సార్. అలాగే సార్ 2 రూపాయలకి విద్యుత్ సార్. అవును సార్, వాయిస్ క్లారిటీ లేదు సార్. దయచేసి రైతు ఆడియో క్లియర్ చేయమని సార్. అందులో మటుకు ఎటువంటి అనుమానం లేదు సార్, సార్. వాయిస్ ఇది క్లారిటీ రైతు లేదు. ప్రభుత్వం, ఖచ్చితంగా రైతు ప్రభుత్వం సార్. రైతుకి పథకాలు ఇంత ఇదిగా చేసిన ఏ ప్రభుత్వం లేదు సార్. ఓహో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది వరకు గతంలో ప్రతి రైతుకి ఎవరు లేరు, ప్రతి రైతుకి అప్పున్న రైతుకి 5,000 ఇచ్చిన మహానుభావుడు సార్. అందులో ఒక రైతు కూడా మిస్ అవ్వలేదు సార్. అలాగే నివర్త పనులు కానీ ఇన్సూరెన్స్ లో కూడా సార్ నష్టపోయిన రైతుకి పూర్తిగా 100% నష్టపరిహారం అందింది సార్. అందులో మధ్య డౌట్లేదు సార్. వెరీ గుడ్, సంతోషం. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది రైతు ప్రభుత్వం ఏదో చేసాం చెప్పేసుకుంటామంటా కాదండి. రూపాయి రైతు చెప్తే 2 రూపాయలు ఇచ్చి పబ్లిక్ చేసేస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం సార్ అది. ఈ 2 సంవత్సరాలు అసలు రైతుకి మామూలుగా మొత్తం రైతు ఎక్కడ చూసినా రైతుకి. ఓహో సార్ ఎక్కడ రైతు పథకాలే సార్. ఎక్కడ చూసినా అందరి ఒక రైతు మా గ్రౌండ్ ఫ్లోర్ లో నేను సామాన్య రైతులని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ రైతు లేదు సార్. మామూలు ప్రతి వాళ్ళు అందులో 100%. సంతోషం. రైతు నాతో మాట్లాడతాను అవకాశం చాలా ధన్యవాదాలు సార్. అలాగే మీకు కూడా చాలా ధన్యవాదాలు యేసుబాబు గారు. చక్కగా మీరు విషయాలను మీ స్థాయిలో ప్రభుత్వము ద్వారా ఎలా మీరు లబ్ధి పొందుతున్నారో చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మీకు చేరినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి ఇప్పుడు సార్ వారు కానీ, మన ఉమారెడ్డి సార్ కానీ, తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వర సార్ కానీ, లేకపోతే మన బిఎంసి రెడ్డి సాబ్ కానీ ఉన్నారా లైన్ లో? హలో ప్రవీణ్ గారు. హలో ప్రవీణ్ జీ. హలో, ఇంకెవరన్నా మన శ్రీనివాసరావు గారు ఏమైనా ఉన్నారా? హలో సార్. సార్ శ్రీనివాసరావు గారు బిఎంసి రెడ్డి గారు లేరు సార్, అండ్ వెంకటేశ్వర్లు గారు కూడా లేరు సార్. ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉన్నారా? శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్. శ్రీనివాసరావు గారు సార్, ఆయన ఉన్నారు సార్. శ్రీనివాసరావు గారు. ఇంకెవరున్నారు లైన్ లో బాబు? సార్ ఇంకా చాలా మంది ఉన్నారు సార్. అనిత గారని, బిఎన్బిటి సుందరిబాయ్ అని. అలా అయితే నేను ఇప్పుడు శ్రీనివాసరావు గారిని మాట్లాడమని కోరుతున్నాను. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. హలో శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం సార్ అందరికి. అయ్యా నమస్కారం. జై జగన్. పెద్దలందరూ మాట్లాడారు. నేను రైతాంగం గురించి అంటే పెద్దగా చెప్పలేను, కానీ శ్రీకాకుళం నుంచి సార్ పెద్దలందరూ మాట్లాడారు. అయితే రాజశేఖర రెడ్డి గారు తనయుడు పులి కడుపున పులే పుడతాడు అనే విధానానికి జగనన్న పాదయాత్రలో తిరిగినటువంటి ఈ తాలూకా నాడి, జనాల నాడి అనేది చాలా వరకు సఫలీకృతం చేశారు సార్. ఒక నిరుద్యోగ యువతలోనే అయితేనేమి, ఒక అమ్మఒడి అంటే ఒక స్కూళ్ళు, ఒక అంతకు ముందు అయితే ప్రైవేట్ స్కూల్లోని చాలా అద్భుతంగా ఉండేది. ఈ రోజు అంటే ప్రైవేట్ స్కూల్కి తలదన్నే విధంగా జగనన్న గారు నిజంగా నాడు నేడు ప్రోగ్రామ్ లో అన్నటువంటి వాళ్ళకి అది అతీతం సార్. అది ఒక యాజ్ ఏ స్టూడెంట్ గా నేను అసలు అమోఘం సార్. చెప్పడానికి మాటలు రావట్లేదు. అంటే మడమ తెప్పని మాట తప్పని అన్నటువంటిది ప్రజల్లోనికి వెళ్ళినటువంటి జగనన్న గారు ఈ 2 ఏళ్ల పాలనలోని అద్భుతమైనటువంటి ఏ ఒక్కటి కూడా మనం చెప్పడానికి అన్నది అసలు మాటలు రావట్లేదు సార్. ఇది ప్రతి ఒక్కరు కూడా. అయితే ఒక దురదృష్టకరమైనటువంటి తాలూకు ఏంటంటే ఈ కరోనా రావడం వల్ల ఈ తాలూకు జగనన్న తాలూకా పరిపాలన గురించి అనేది కొన్ని ఎల్లో మీడియాలు, ప్రింట్ మీడియాలు ఎప్పటి నుంచి ఉన్నటువంటిదని. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు ప్రజల్లో మాత్రం జగనన్న అన్నట్టుది స్థిరస్థాయిగా, అంటే రాజశేఖర రెడ్డి గారికి కంట మంచి ఇది అనేటువంటి ఒక గుర్తింపు అనేది
ప్రజల నోట్లో మాత్రం నానుకొని ఉన్నారు సార్. ఇదైతే 100% ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా అయితే నేను చెప్పలేదు సార్. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి సార్, నా వాయిస్ వాస్తవం మీరు వినిపిస్తోంది, మీరు చెప్పింది సంతోషము, అది నిజం కూడాను. ఇంకా వేరే ఇంకో పాయింట్ కూడా చెప్పండి, ఇంకా ఒక వ్యవసాయం గురించి కూడా చెప్పండి. వ్యవసాయం గురించి అంటే నాకు పెద్దగా వ్యవసాయం గురించి అంటే ఐడియా లేదు సార్ నాకు. అదే చెప్పండి. ప్రకారం బట్టి జగనన్న కోసమైనది ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా కాకుండా ముందుగా అంటే రాజశేఖర రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ గ్రూప్ మీలాంటి మేధావులందరినీ కూడాను ఈ గ్రూప్ ని క్రియేట్ చేసి ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనే విధంగా ఒక్కొక్కరు సమస్యలు కూడా ఈ విధంగా చెప్తున్నటువంటి వాళ్ళకి ఇది నిజంగా ఇది అమోఘం సార్. మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి పెద్దల తరఫున ఒక మా శ్రీకాకుళం తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇటువంటివి ఎన్నో విధాలుగా అంటే మీ విధంగా నేను చెప్పలేకపోయినా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. జై జగన్ సార్. అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు శ్రీనివాసరావు గారు చాలా సంతోషం. మంచి విషయాలు ప్రజల్లో ఉండేటువంటి భావ వ్యక్తీకరణ చేసేటువంటి అంశంగా మేము తీసుకున్నాము పాజిటివ్ గాని. ఇక మిగతా మిత్రులు ఇంతకుముందు చెప్పారు, అనిత గారిని ఇంకా మిగతా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా వారు మాట్లాడేసి ఉంటే వారు కూడా మాట్లాడండి. తర్వాత మన గంగిరెడ్డి సార్ని మాట్లాడని చెప్తాను. ఎవరైనా ఉన్నారా సార్ మాట్లాడే వాళ్ళు? హలో సార్, మై నేమ్ ఇస్ విష్ణు శంకర్ సార్. విష్ణు శంకర్, విష్ణుజీ మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. గౌరవనీయులైనటువంటి మాజీ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ రాఘవరెడ్డి గారికి, అలాగే డాక్టర్ పద్మరాజు గారికి ఎక్స్ వైస్ ఛాన్సలర్, డాక్టర్ చెంగారెడ్డి గారికి సీనియర్ కొలీగ్, అలాగే మన ప్రోగ్రెసివ్ ఫార్మర్ మూర్తి గారికి, గంగిరెడ్డి గారికి, ఈ సమావేశానికి ఇన్వైట్ చేసినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి అందరికీ నమస్కారాలండి. మనం గత 2 సంవత్సరాల వ్యవసాయం అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ప్రభుత్వం ఏ విధంగా సమర్థవంతంగా పనిచేసింది చెప్పుకోవాలంటే, ఈ 2 సంవత్సరాల్లో 15-16 నెలలు మనం ఈ కోవిడ్ పాండమిక్ తోనే ఫైట్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఈ కోవిడ్ పాండమిక్ నేపథ్యంలోనే మన 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, అలాగే చీఫ్ మినిస్టర్ లీడర్షిప్ ఏ విధంగా పనిచేసింది అనేది రెండింటిని సమన్వయం చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అనేటువంటి పరిస్థితుల్లో, కూడినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా లీడర్షిప్ అనేది రాష్ట్రానికి మన చీఫ్ మినిస్టర్ గారు ఇవ్వగలిగారు అనేది ఈ కోవిడ్ పాండమిక్ నేపథ్యంలోనే మనం చర్చించుకుంటే చాలా అగ్రికల్చర్ ప్రోగ్రెస్ ని భావ్యంగా ఉంటుందని నేను భావిస్తున్నాను సార్. ప్రస్తుతం ఈ కోవిడ్ నేపథ్యంలో మనకి ట్రాన్స్పోర్ట్, మార్కెట్ సిచ్యువేషన్స్ అంతా కూడా బాటిల్ నెక్స్ బాగా వచ్చినాయి. సప్లై చైన్ సిస్టమ్ అంతా డిస్రప్ట్ అయిపోయింది. దానివల్ల పెరిషబుల్ కమోడిటీస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానీ, ఫిషరీస్ ప్రోడక్ట్స్ కానీ, లైవ్ స్టాక్, పౌల్ట్రీ ప్రోడక్ట్స్ కానీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, మన రాష్ట్రంలోనే కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు మన రాష్ట్రం ఏ విధంగా వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగింది అనేది ప్రధానమైనటువంటి అంశంగా మనం అభివృద్ధి గురించి కూడా మాట్లాడుకోవాలా. ఈ కమోడిటీ సేల్స్ కానీ, కమోడిటీ ప్రైసెస్ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. అలాగే మైగ్రెంట్ లేబర్ సిటీస్ నుంచి రూరల్ ఏరియాస్ రావడం వల్ల కూడా అగ్రికల్చర్ లేబర్ డిమాండ్ తగ్గిపోయింది ఎక్కువ సప్లై వల్ల. అట్లాంటి పరిస్థితుల్లో కానీ వేజ్ ప్రైసెస్ పెరిగినాయి. సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గింది, కానీ అగ్రికల్చర్ లేబర్ వేజెస్ పెరిగినాయి. అలాగే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అంతర్రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా మనకి లాక్డౌన్ లో కానీ, అన్లాక్డౌన్ పీరియడ్ లో కూడా రాష్ట్రాలు వాటికి నియంత్రణ చేసినాయి.
ఆ అడ్డం పెట్టడం, వేరే రాష్ట్రాల నుంచి కమోడిటీస్ ని రానియకుండా అడ్డుపడటం, దానివల్ల ఎక్కడికి సప్లైస్ అక్కడ పడిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేది కూడా మనం చర్చించుకోవాలా. అలాగే మన అగ్రికల్చర్ మార్కెట్స్ ఈ లాక్డౌన్ పీరియడ్స్ లో, కోవిడ్ పరిస్థితుల్లో చాలా మటుకు డిస్ఫంక్షనల్ గా తయారైనాయి. అలాగే మనకి ఈ రిటైల్ మార్కెట్స్ కూడా చాలా మటుకు ఎఫెక్ట్ అయినాయి. అలాగే ట్రేడర్స్ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేయడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తట్టుకొని నిలబడగలిగింది. మనకు గ్రోత్ రేట్స్ తీసుకుంటే సెంట్రల్ లో గ్రోత్ రేట్ అగ్రికల్చర్ తీసుకుంటే ఇందాక చెంగారెడ్డి గారు చెప్పినట్టు 4% ఉంటే మన అగ్రికల్చర్ 8.6% వచ్చింది. అలాగే జీడిపి గ్రోత్ తీసుకుంటే మైనస్ లో నేషనల్ లెవెల్లో -3.8 ఉంటే ఆ స్టేట్ లో +1.5% స్టేట్ జీడిపి పెరిగింది ఈ 2 years లో. వీటన్నిటికీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? మేము సోషల్ సైంటిస్ట్ గా, అగ్రికల్చర్ ఎకానమిస్ట్ గా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా విలేజ్ లెవెల్లో ఫార్మర్స్ ని కోఆర్డినేట్ చేసుకుంటే ఎలాంటి వ్యవస్థ ఉంటే బాగుపడతారు అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తా ఉంటాం. ఎందుకంటే కోఆపరేటివ్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి. వీటికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే మాకు కోఆపరేటివ్స్ తప్ప వేరే ఆల్టర్నేటివ్స్ కనిపించే కాదు. ఈ రీసెంట్ గా FPOs అని వచ్చినాయి. కానీ జగన్ గారి నాయకత్వంలో ఎవరు అనుకోని విధంగా గ్రామ సచివాలయాలు అనేది ఫస్ట్ స్టెప్ అండి. గ్రామ సచివాలయం ఉండటం వల్ల ఈ 15 నెలలు 16 నెలలు కోవిడ్ పాండమిక్ లో మనం ప్రతి సమస్యని వాళ్ళ ద్వారా ఫార్మర్స్ కానీ జనరల్ పబ్లిక్ కానీ అటెండ్ కావడానికి ఈ కోవిడ్ రాకముందే ఈ సచివాలయాల వ్యవస్థ రావటం, అలాగే రైతు భరోసా కేంద్రాలు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల మనం ఈ సిచ్యువేషన్ ని ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి ఒక ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ వ్యవస్థని గ్రామాల్లో ఏర్పాటు చేయటం జరిగింది. అది ఎవరు కూడా ఊహించింది ఈ రైతు భరోసా కేంద్రాలు కానీ గ్రామ సచివాలయాలు కానీ. ఎప్పుడైతే మనకి కోవిడ్ పాండమిక్ ఎక్స్టెన్సివ్ స్ప్రెడ్ అయిపోయిందో ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేనటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. దానివల్ల మన అగ్రికల్చర్ సెక్టార్ తక్కిన ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, ఎంటర్టైన్మెంట్ సెక్టార్, అన్ని సెక్టార్స్ క్లోజ్ అయినా కూడా అగ్రికల్చర్ యాక్టివిటీస్ దే ఆర్ కంటిన్యూ. ఒక సేయింగ్ ఉండేదండి, మేము చిన్నప్పుడు చదువుకున్నాం. చెప్పండి. హలో సార్, యూర్ ఆడిబుల్ సార్. అటువైపు నుంచి వినిపించడం లేదు అంతకని. ఎస్ సార్, విష్ణు శంకర్ రావు గారిది బ్యాండ్ విత్ ప్రాబ్లమ్ అనుకుంటాను సార్. లైక్ పైన కనబడుతుంది సార్ బ్యాండ్ విత్ ఇష్యూ అని. సార్ విష్ణు శంకర్ సార్, మీకు వినిపిస్తుందా సార్ మేము మాట్లాడేది? విష్ణు శంకర్ గారు వెళ్ళినట్టు చూపిస్తున్నది ఇక్కడ. ఆయన లెఫ్ట్ అయినట్టున్నారు సార్, మళ్ళీ జాయిన్ అవుతారు అనుకుంటా. లేదు సార్, ఉన్నారు సార్, మైక్ మ్యూట్ చేసుకుని ఉన్నారు. విష్ణు శంకర్ సార్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి సార్ ఒకసారి. హలో, ఓకే సార్, వినిపిస్తుంది సార్. చెప్పండి శంకర్రావు గారు. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా క్వాలిటీ సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇదివరకైతే ట్రేడర్స్ మీద ఆధారపడి స్పూరియస్, అడల్టరేటెడ్ ఇన్పుట్స్ రైతులు చాలా ఎఫెక్ట్ అవుతుండేవాళ్ళు. ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం రేట్స్ కానీ, లేకపోతే దానివల్ల నష్టపోయినటువంటి రైతుల్ని. కానీ రైతు భరోసా కేంద్రాల వల్ల, అలాగే దీనికి అనుసంధానంగా ప్రతి నియోజకవర్గంలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఈ రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాపింగ్ సిస్టమ్, అంటే రైతు వేసినటువంటి ప్రతి క్రాప్ ని కూడా కంప్యూటరైజ్ చేయటం, కంప్యూటరైజ్ చేసి ఏకరేజ్ కానీ, ప్రొడక్షన్ కానీ, క్రాపింగ్ ప్యాటర్న్ కానీ,
ఏ రైతులు అయితే చేస్తున్నారో వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ లేకపోతే జీరో ఇంట్రెస్ట్ లోన్స్ క్రియేట్ చేయటం. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో మనకి దగ్గర దగ్గర 30.82 లక్షల మంది రైతులు దీని వల్ల లబ్ధి పొందటం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ లో కూడా ఈ ఖరీఫ్ లో నష్టపోతే నెక్స్ట్ ఖరీఫ్ లోపు రైతుకి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇవ్వాలనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సో లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లో జరిగింది. ఈ సంవత్సరం మొన్న ఖరీఫ్ స్టార్టింగ్ కే లాస్ట్ మంత్ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అన్ని కూడా పే చేయటం జరిగింది. అలాగే ఈ క్రాప్ డ్యామేజ్ సంబంధించిన అమౌంట్స్ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆస్పెక్ట్ ఈ రైతు భరోసా కేంద్రాలు ఏంటంటే ఈ ప్రొడ్యూస్ పర్చేస్ సెంటర్స్. ఈ రైతు భరోసా కేంద్రాలకి రైతులు పండించిన పంటని ఈ కేంద్రాల ద్వారా అమ్మినప్పుడు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా పర్చేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ నిర్ణయం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లీగలైజ్ చేయాలని అది 6 నెలలుగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మినిమం సపోర్ట్ ప్రైస్ మేము గ్యారంటీగా పర్చేజ్ చేస్తాం ప్రతి పంటకి. ఎక్కడైతే మార్కెట్ ప్రైస్ రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్ముకుంటున్నారో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారానే మేము పర్చేజ్ చేస్తాము అనే ఒక గ్యారంటీని రైతులకి ఇవ్వడం వల్ల ఎక్కువ రైతులందరూ కూడా అలాగే ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఇదివరకు ట్రేడర్స్ అందరూ కూడా రైతుల దగ్గర పర్చేజ్ చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఎఫ్సిఐకి అమ్మేవాళ్ళు. వాళ్ళు పంట మార్కెట్లోకి వచ్చినప్పుడు కోతలప్పుడు తక్కువ ధరకి అమ్ముకోవటం, అలాగే ఆఫ్ సీజన్ లో ఎక్కువ ధరకి రావటం, ఎక్కువ పంట అంతా కూడా కోతలప్పుడే అమ్మేయటం తక్కువ ధరకి జరుగుతారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 35 lakh మెట్రిక్ టన్స్ సివిల్ సప్లైస్ ప్రొక్యూర్ చేసింది మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా. ఈ సంవత్సరం కూడా 45 lakh మెట్రిక్ టన్స్ సివిల్ సప్లైస్ రైతుల దగ్గర మినిమం సపోర్ట్ ప్రైస్ పర్చేజ్ చేస్తామన్నటువంటి భరోసా ఇచ్చింది. అవి కూడా ఈ రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానం చేసి ఈ ఫార్మర్స్ ఫీల్డ్ లోనే పర్చేజింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయటం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్లస్ ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా పర్చేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. 3,000 కోట్లు ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఆపరేషన్ దగ్గర ఒక సజెషన్ అండి. ఈ సివిల్ సప్లైస్ కానీ మార్కెట్ కానీ లేకపోతే ఇతర గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా పర్చేజ్ చేసి అమ్మి మళ్ళీ అది రాష్ట్ర బడ్జెట్ కు లేకపోతే డిపార్ట్మెంటల్ బడ్జెట్ కు కేటాయించే కన్నా కలెక్ట్ చేసి అమ్మంగా రైతుల దగ్గరికి కొంటారు స్టెబిలైజేషన్ ఫండ్ లోంచి. మళ్ళీ వాడు ఫార్మర్స్ కో లేదా ఎక్స్పోర్ట్ కో ప్రాసెసింగ్ సెంటర్స్ కో డిఫరెంట్ స్టేట్స్ కో అమ్మటం జరుగుతా ఉంది. ఆ వచ్చినట్టు అమౌంట్ ని అమ్మగా మళ్ళీ దాన్ని ఆ ఫండ్ లోకి రీసైకిల్ చేస్తే ప్రతి సంవత్సరం 3,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించకుండా ఈ ఒక పర్మనెంట్ ఫండ్ లాగా ఉంటుంది. ఆ వచ్చిన మనీని మళ్ళీ ఫండ్ లోకి రీసైకిల్ చేయటం. సో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా వెసులుబాటు ఉంటుంది బడ్జెట్ ఎలకేషన్ అప్పుడు ఈ ఫండ్ ని రీసైకిల్ చేసుకుంటా ప్రొడ్యూస్ పర్చేజ్ చేసిన దాన్ని అమ్మినప్పుడు వచ్చిన అమౌంట్ ని స్టెబిలైజేషన్ ఫండ్ లోకి మళ్ళీ జమ చేసుకోవటం, అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలాగే ఇంకొక ఆస్పెక్ట్ అంటే డిజాస్టర్ రిలీఫ్ ఫండ్. ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా పర్చేజ్ చేసినప్పుడు మాకు గుంటూరు లాంగ్ ఫామ్ లో ఎకానమిస్ట్ ఒక స్టడీ చేశారు. 2015 నుంచి 2020 దాకా ఈ గత 5-6 సంవత్సరాల్లో ఫార్మాసిటికల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి. స్టెబిలైజేషన్ ఫండ్ అన్నప్పుడు మార్కెట్ ప్రైస్ ని స్టెబిలైజ్ చేయటం. మేము ఆ ప్రైస్ ఇండెక్స్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఫార్మాసిటికల్ ప్రైసెస్ కి గవర్నమెంట్ స్టెబిలైజేషన్ ఫండ్ ఇంటర్వెన్షన్ ఎంఎస్పి ద్వారా పర్చేజ్ చేయడం వల్ల 3 to 4% కన్నా ప్రైసెస్ పెరగలేదండి. సో ఆ విధంగా మార్కెట్ ప్రైస్ ని స్టెబిలైజ్ చేయడానికి ఈ ఫండ్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎంఎస్పి పర్చేజెస్. ఇంకొక ఆస్పెక్ట్ గవర్నమెంట్ టేకప్ చేసింది అంటే
ఈ మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ దాంట్లో అంటే ఈ పోస్ట్ హార్వెస్ట్ పంట అనంతరం తీసుకోవాల్సిన యాక్టివిటీస్ సంబంధించి, అలాగే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద ఒక 16 ప్రాజెక్ట్స్ ని టేకప్ చేసి గత 20 సంవత్సరాల నుంచి కూడా సైంటిస్టులు, అగ్రికల్చర్ సైంటిస్టులు నేషనల్ లెవెల్లో సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే సెకండరీ అగ్రికల్చర్ గురించి డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ సంబంధించి సెకండరీ అగ్రికల్చర్ సంబంధించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కానీ గత 2 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సెవరల్ యాక్టివిటీస్, దీనివల్ల ఒక సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది అతి త్వరలోనే మన రాష్ట్రంలో మనం విజయవంతంగా చూడబోతున్నాం అనేది నాకు గట్టి నమ్మకం అండి. ఎందుకంటే ఈ సెకండరీ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్, కోల్డ్ స్టోరేజ్ కానీ, గోడౌన్స్ కానీ, ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్, గోడౌన్స్, అలాగే గ్రేడింగ్ సెంటర్స్, డ్రైయింగ్ ఫ్లోర్స్, ప్యాకింగ్ సెంటర్స్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్, అలాగే క్వాలిటీ టెస్టింగ్ కి అసెయింగ్ ఎక్విప్మెంట్స్, కస్టమైజింగ్ సెంటర్స్, ఇలాగా డిఫరెంట్ మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఒకే సెంటర్ లో విలేజ్ లెవెల్లో ఇవి కూడా ఆర్బీకేస్ కి అనుసంధానంగా పనిచేయటం. అలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ కింద 16 ప్రాజెక్టులని స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేయబోతుంది 52 సంవత్సరాలు. 111 యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 25 సెంటర్స్, అలాగే డ్రై స్టోరేజ్ అండ్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ 4277, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి గోడౌన్స్ 60 గోడౌన్స్, అలాగే కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్స్ 1483, టర్మరిక్ బాయిలర్స్ అండ్ పాలిషర్స్, అలాగే ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్స్ 7950, అసెయింగ్ సెంటర్స్ ఎక్విప్మెంట్ 10678, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ 9899, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ 8051, అలాగే 10750 కస్టమ్ హైరింగ్ సెంటర్స్, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా క్లస్టర్స్ అప్రోచ్ లో 1035 క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఈచ్ క్లస్టర్ కి 25 లక్షలు ఇచ్చి క్లస్టర్స్ ని, అలాగే ప్రతి కస్టమ్ హైరింగ్ సెంటర్ కి 15 లక్షలు ఇచ్చి, అది ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ 1750 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ని, అలాగే హై వాల్యూ ఫార్మ్ మెకనైజేషన్ సెంటర్స్, ప్రతి హబ్స్ 175 ఫార్మ్ మెకనైజేషన్ హబ్స్ హై వాల్యూ సంబంధించి ప్రతి హబ్ కి 1 కోటి రూపాయలు ఫండింగ్ చేయటం. అలాగే ఫిషరీస్ సెక్టర్ లో ఫిషింగ్ హార్బర్స్ 4ని డెవలప్ చేయటం, 10 ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్స్, 100 ఆక్వా హబ్స్, 8 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ ఫిషరీస్ సెక్టర్ లో గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. ఈ యాక్టివిటీస్ అన్నిటి వల్ల రాబోయే 2 సంవత్సరాల్లో మనం సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఇవి అన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఆగ్రోస్, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా యాక్టివ్ గా పనిచేస్తే మనం సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అతి త్వరలోనే రాబోయే 2 సంవత్సరాల్లో చూడగలం. అలాగే రైతు భరోసా కేంద్రాలు కూడా అవి 1-2 ఇయర్స్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ 2 ఇయర్స్ లో కూడా వీటిని స్ట్రెంగ్ చేస్తే మనకి గ్రామాల్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్ సంబంధించి ఒక పర్మనెంట్ వ్యవస్థ, ఇదివరకు కోఆపరేటివ్ సొసైటీస్ ఎలాగా పనిచేసాయో అంతకన్నా బెటర్ వ్యవస్థల్ని మనం పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే ఈ డైరీ సెక్టర్ వచ్చేసి మనకి రీసెంట్ గా అమూల్ ఇష్యూ నడుస్తా ఉంది ప్రతి చోట కూడా. ఈ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ సొసైటీస్ వీటన్నిటిని కూడా మల్టీపర్పస్ సొసైటీ కన్వర్ట్ చేయటం, వాటిని ప్రొడ్యూసర్స్ కంపెనీగా కన్వర్ట్ చేయటం, ప్రొడ్యూసర్స్ కంపెనీస్ గా ఎప్పుడైతే తయారు చేసామో కొంత వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ యూనియన్స్, విలేజ్ లెవెల్ కలెక్షన్ సెంటర్స్ కానీ కొంతమంది వ్యక్తులు గుత్తాధిపత్యంలోకి వెళ్ళింది. ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ కంపెనీస్ గా మారినాయి. విష్ణు శంకర్ సార్,
అంటే డీటెయిల్స్ లేదు, ప్రస్తుతానికి సఫిషియెంట్ గానే చెప్పారు. ఇంకేదైనా కొత్త విషయాలు ఉంటే చెప్పండి, అదర్వైజ్ వి విల్ కంక్లూడ్. అది ఓకే సార్. అదే. సో మన విష్ణు శంకర్ గారికి చాలా ధన్యవాదాలు. వారు మంచి ఎకానమిస్ట్. ఏ విధంగానైతే వనరులను మనం సృష్టిస్తున్నామో ఆ ధరల స్థిరీకరణలో 3,000 కోట్లు ఉండేటువంటి దాన్ని రివాల్వింగ్ ఫండ్ మాదిరి అలానే చరణంగా ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పారు. అలానే మల్టీపర్పస్ సెంటర్స్ ఇవన్నీ బలోపేతం చేయటము, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ గా కూడా గ్రామ స్థాయిలోనే అందరూ గ్రూప్స్ గా ఏర్పడతారు కాబట్టి అవే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ గా ఉంటే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. ప్రతి వ్యక్తి కూడా గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాల ఏర్పాటు గురించి చాలా గొప్పగా చెప్పారు. అది నిజంగా వాస్తవం. పరిపాలన అనేటువంటిది మాటల్లో కాకుండా రైతు ముంగిట్లోకి తీసుకెళ్లారనేటువంటిది వాస్తవం. అలా వాస్తవం అనేటువంటి ఇది మండల స్థాయిలో ఏ వ్యవస్థ ఉందో, ఏ సబ్జెక్ట్స్ లో స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయికి వచ్చారు, మన ముంగిటికే వచ్చారు. ఈ 11 విభాగాలుగా ఉన్నారు, సపోర్టెడ్ బై వాలంటీర్స్. ఇంతమంది ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ అంతా కూడా గ్రామ స్థాయిలో జరుగుతుంది కనుక మండల స్థాయిలో ఇప్పుడు అందరూ కూడా సూపర్వైజర్ రోల్ అనేటువంటిది వస్తుంది. దాన్ని స్థిరీకరించాల, వ్యవస్థీకరించాల. ఇది గ్రామ స్థాయికే మనం అంతా వెళ్ళాలి. మండల స్థాయి వైపు నుంచి ఇక మనం చూడవలసినటువంటి అవసరం లేదు. అన్ని కార్యక్రమాలు గ్రామ స్థాయిలోనే జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా గ్రామ స్థాయిలోనే మంచిగా జరుగుతుంది. గ్రామంలో జరుగుతున్నాయి కాబట్టి వారికి ఒక్కొక్క విభాగంలో, అంటే వ్యవసాయం కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నింటిలో వారికి ఏం కావాలనో, వారి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఏం కావాలనో అవన్నీ కూడా వారే ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకొని దానికి అనుగుణంగా మనకు రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ కేటాయించుకుని వృద్ధి చేస్తారనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా గ్రామ స్థాయిలో జరిగేటువంటి అంశాలను బాగా గొప్పగా చెప్పారు. ధన్యవాదాలు. దాంతో పాటు ఇంకొక అంశము అందరూ కూడా ప్రస్తావించింది ఏమిటంటే భూమి ఎంత అవసరమో వ్యవసాయానికి ఆ ఖాళీగా పెట్టడం కూడా అంత మంచిది కాదని చెంగారెడ్డి గారు మిగతా మిత్రులు కూడా చెప్పారు. అలా బంజరు భూములు ఉండేటువంటి వాటిల్లో కూడా గ్రీనింగ్ ఎక్కడ వీలైతే అక్కడ పంట సాగు చేస్తారు. అక్కడ వీలు లేని పరిస్థితుల్లో మనకు చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని గ్రీన్ కనుక చేసినట్లయితే బాగా ఉంటుంది. అగ్రో ఫారెస్ట్రీ కానివ్వండి, స్థానికంగా ఏదైతే వాల్యూ ఉంటుందో అటువంటి మొక్కలను కనుక పెంచేస్తే సంవత్సరానికి 1,00,000 హెక్టేర్లు అనుకోండి, 1,00,000 హెక్టేర్లు కనుక చేస్తే దీనికి ఫండ్స్ కూడా నరేగాలో నుంచి కూడా ఫండ్స్ ట్యాప్ చేయొచ్చు. అలా కనుక చేసినట్లయితే మనకు మంచిగా ఉండి ఈ గ్రీనరీ అనేటువంటిది పూర్తిగా కనుక వస్తే, ఇంతకుముందు వారే ప్రస్తావించారు మిగతా వారంతా కూడా, తిరుపతిలో మంచి ఎగ్జాంపుల్ చెప్తుంటాం ఎప్పుడు కూడాను. తిరుపతిలో ఒక 30 సంవత్సరాల క్రితం చూస్తే అన్ని రాళ్ళు రప్పలే ఉండేది. ప్రతి రాయిలోనూ ఒక మొక్కను పెంచారు. ఇప్పుడు ఆ గ్రీనరీ పెరిగింది కాబట్టి వర్షాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇలా గ్రీనరీ పెంచినప్పుడు వాతావరణంలో కూడా ఈ చేంజ్ అనేటువంటిది తక్కువ మార్పు వచ్చి రాయలసీమ లాంటి జిల్లాలకు కానీ వర్షాధారం కింద ఆధారపడిన వాటికి కానీ ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వానికి ఈ విషయం దృష్టిలో ఉంచుకొని 1,00,000 హెక్టేర్లకు తక్కువ లేకుండా ఏటా గ్రీనరీ చేయాలా, మొక్క నాటేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి అంశాన్ని పరిశీలించారు. ఇది గ్రామ స్థాయిలో ఇటీవల ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా ఒక్కొక్క అంశం చేస్తాను. ముందుగా మన గంగిరెడ్డి సాబు వారు కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు. నవ్ ఓవర్ టు గంగిరెడ్డి సాబ్. సార్ అందరికి నమస్కారం. ఇంకా ఎవరైనా మాట్లాడవలసింది ఉన్నారా సార్? అందరు అయిపోయారా? అలా అయితే మీరు కంక్లూడ్ చేసేదానికి ముందు నేను ఒక మాట్లాడుతున్నట్లయితే హ్యాండ్ రైజ్ చేస్తే సరిపోతుంది. గంగిరెడ్డి సాబ్, అంటే మనము మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోతే నేను ఒక 4-5 మినిట్స్ మాట్లాడేసి కంక్లూడ్ చేస్తాను, అప్పుడు మీరు కంక్లూడ్ చేస్తారు. అలాగే సార్. ఈ 2 ఏళ్ల ముఖ్యమంత్రి జగనన్న పాలనలో వ్యవసాయ రంగం పురోగతిపై చర్చించేందుకు ఇంతమంది ప్రొఫెసర్లు పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్య పాత్ర వహించిన మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి, పాల్గొన్నందుకు నారాయణ రెడ్డి గారికి, ఎంతమంది ఎక్స్ వైస్ ఛాన్సలర్ పాల్గొని
ఈ వివిధ పథకాల ద్వారా రైతన్నలకు ఎలా లబ్ధి చేకూరుతుంది అనే విషయాలను కూలసంగా చర్చించారు. ఏ పథకము చూసినా దానికి అదే సాటి. ఫర్ ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ జలకళ పథకము చూస్తే బోరుతో పాటు పంపు సెట్టు కూడా బిగిస్తారు. జనరల్ గా బోరు వేస్తారు అనుకుంటారు రైతులు, కానీ నిజంగా బోరు వేయడంతో పాటు దానికి కావాల్సిన పంపు సెట్టు మిషన్లు అన్ని అమర్చిస్తారు. ఇట్లా డీటెయిల్ గా పోతే ఏ పథకము చూసినా దానికి అదే సాటి ఉంది. ఇంకా త్వరలో మన రాష్ట్రములో ఎక్కువ పోర్టుల నిర్మాణం జరుగుతుంది. ఆ పోర్టుల ద్వారా వచ్చే అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్లకి ఆ నియర్ బై ఎక్కువగా స్టోరేజ్ ప్లాంట్స్ కట్టడం మంచిదేమో అని చాలా మంది సూచన చేశారు. ఆ స్టోరేజ్ ఏర్పాటుతో దానికి రీపర్ వ్యాన్స్ కూడా తీసుకురావస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. కాబట్టి ఈ 2 ఏళ్లలో వివిధ పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చిన మొత్తము చూస్తే 85,000 కోట్ల రూపాయలు. ఇంత భారీ మొత్తాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రైతులకు చేకూర్చడం ఆయన ప్రధాన ఉద్దేశమైంది. రైతులు కూడా ఉన్నత స్థితికి ఎదగాలని కోరికతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడవలసి ఉంటే మాట్లాడాలి, లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగించేస్తాం. రాఘవరెడ్డి సార్ ఎవరైనా ఉన్నారా? నేను ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయమని సార్, హ్యాండ్ రైజ్ చేయమని సార్. గారు మాట్లాడారంటున్నారు. హలో హలో గంగారెడ్డి గంగిరెడ్డి సార్ మాట్లాడండి. హలో 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 గంగిరెడ్డి సార్, విష్ణుశంకర్ గారు మాట్లాడండి. హలో సార్, దిస్ ఇస్ చంగారెడ్డి. మే ఐ స్పీక్ యూ సార్? మాట్లాడండి సంగారెడ్డి గారు. మాట్లాడండి సార్. 2-3 ఇష్యూలు సార్. ఒకటి సార్, ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబొరేటరీస్ వల్ల పెట్టిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో సార్, అంటే 175 నియోజకవర్గాలకి 147 ఒకటి పెట్టాము. అంతకుముందు కొన్నిట్లో ఉన్నాయి. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ సెంటర్ వైజ్ కూడా పెట్టాము సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడే మా మిత్రుడు విష్ణుశంకర్ గారు చెప్పినట్టు, ఇక్కడ గత 2 సంవత్సరాల్లో మనం క్వాలిటీ ఆఫ్ సీడ్ అనేది ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు సార్. ఒకటి, ఇప్పుడు ఈ పెట్టిన దాని వల్ల ఏమవుతుందంటే, ఎనీ మార్కెటబుల్ ప్రోడక్ట్ ఆఫ్ ది సీడ్ ఆఫ్ ది ఎనీ కంపెనీ, అది దిస్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ సార్. టెస్టింగ్ చేసి దాన్ని అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే మార్కెట్ లోకి వస్తున్నాయి సార్. ఒకటి, ఇక్కడ ఇంకోటి ఏమైందంటే, ఇది వరకు శాంప్లింగ్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ర్యాండమ్ గానో లేకుంటే వాళ్ళు ఏదో ఇచ్చిన శాంపుల్ తీసుకొచ్చి టెస్ట్ చేసి అది బాగుందని చెప్పేవాళ్ళు కదా సార్. అట్లా కాదు సార్. ఇప్పుడు డిజిటలైజేషన్ చేసిన తర్వాత కంప్యూటరైజ్డ్ శాంప్లింగ్ వెళ్ళిపోతుంది సార్. నో ఆప్షన్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ది శాంపుల్. అక్కడ కూడా ఎటువంటి ఎర్రాటిక్ మీన్స్ కానీ ఏమి లేకుండా కరెక్ట్ గా శాంపుల్ కలెక్షన్, దాన్ని టెస్టింగ్ చేయడము, దాని రిజల్ట్స్ ప్రకారము క్వాలిటీ ఉంటే సీడ్ కి పర్మిషన్ ఇవ్వడం, లేకుండా లేదు సార్. అదొకటి చాలా ఎఫెక్టివ్ మానిటరింగ్ ఆఫ్ ది సిస్టమ్ సార్ ఇక్కడ డిజిటలైజేషన్ వల్ల. రెండోది సార్, ఈ మధ్య ఏంటంటే జల కళ అనేది ఒకటి వచ్చింది సార్. ఈ జల కళ వల్ల దాదాపు 5 crores మోర్ దాన్ దట్, అంటే డిగ్గింగ్ బోర్వెల్స్ కానీ లేకపోతే పంప్ సెట్స్ కానీ దానికి కావాల్సిన ఎనర్జీ కానీ ఖర్చు పెట్టేటువంటి ఎలక్ట్రిసిటీ కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ సార్ డ్రై ల్యాండ్ ఏరియాస్ లో ఇప్పుడు మనకు రాయలసీమలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి, స్టోరేజ్ ట్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి, అక్కడ భవిష్యత్తులో కూడా ట్యూబ్వెల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి, అటువంటి ఏరియాలో ఈ జలకళ వల్ల మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్ సార్ చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు సార్. దీనివల్ల ఎస్టిమేటెడ్ 5 lakh acres ఒకటి కల్టివేషన్ లైక్ దీని కిందకి వస్తున్నాయి సార్. జల కింద అంటే అనదర్ ఇరిగేషన్ కింద, అంటే పార్ట్లీ ఇరిగేషన్ కానీ, డ్రిప్ కానీ, ఫెర్టిగేషన్ కానీ వచ్చేటువంటి ఒక మంచి శుభ పరిణామం సార్ రాబోయే రోజుల్లో. రెండోది ఏంటంటే సార్, ఇప్పటి వరకు కూడా ప్రాజెక్ట్స్ మనకు 1000 మోర్ దాన్ దట్ ఇన్ అండ్ అరౌండ్ 10% 1000 TMCలు ఉన్నాయనుకోండి సార్. ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ వల్ల విత్ ఇన్ ఇయర్ ఆర్ 2 మనకు 300 పైన TMCలు వాటర్ అవైలబిలిటీలో వస్తుంది సార్. దీనివల్ల 34 lakhs మోర్ దాన్ 30 lakhs నుంచి 35 lakh వరకు కూడా ఇరిగేషన్ కి రాబోయే 2 సంవత్సరాల్లో కొత్త ఏరియాస్ ఇరిగేషన్ కింద వస్తున్నాయి సార్. ఇదొకటి. ఇంకపోతే సార్, యూనివర్సిటీలో కూడా
మేము సీడ్ ప్రొడక్షన్ సార్ లాస్ట్ టైం మీ టైంలో సార్ దిస్ ఈస్ అ ఫౌండేషన్ లేడ్ బై ది ఆనరబుల్ మా రాఘవరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఒక రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి దాని ద్వారా జనరేట్ చేసి ఆ డబ్బులను ఉపయోగించి మేము సీడ్ ప్రొడక్షన్ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటా పోయినాం సార్. ఆ అవకాశాన్ని ఆ రోజు ఆ ప్రోగ్రాము సిస్టమ్ అంతా తీసుకొచ్చింది రఘువర్ధన్ రెడ్డి సారు. తర్వాత దాని పద్మరాజ్ సార్ కూడా స్ట్రెంథన్ చేశారు సార్. ఇది డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ గా ఉండగా రాఘవరెడ్డి గారు ఇది. అది ఇప్పుడు మేము 20,000 టన్స్ నుంచి సార్ ఈ సంవత్సరం 40,000 టన్స్ బ్రెడర్ సీడ్ ప్రొడక్షన్ చేశాం సార్. అది నెక్స్ట్ ఇయర్ కి మేము ఆల్మోస్ట్ 75,000 ఈవెన్ ప్లానింగ్ ఏంటంటే ఈవెన్ 1,00,000 కన్నా 1,00,000 టన్స్ కూడా మేము మీరు ఇచ్చినటువంటి ఆ రోజు ఈ రోజు మా వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ ఆయనకున్నట్టు అవగాహన దీంట్లో సీడ్ ప్రొడక్షన్ కానీ దీన్ని ఆ లెవెల్ కి తీసుకెళ్తున్నాం సార్. మేము క్వాలిటీ ఆఫ్ ది సీడ్ ప్రొడక్షన్ సార్ దట్టు కూడా ఇది ఒకటి శుభ పరిణామం సార్. ఇట్లా యూనివర్సిటీ ఓవరాల్ గా కొత్త ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ ని ఐడెంటిఫై చేయడము, కొత్త ప్లానింగ్ చేసుకోవడము, దీన్ని ఉండింది స్ట్రెంథన్ చేసుకోవడము, ఆ విధంగా యూనివర్సిటీ ఇన్ అసోసియేషన్ విత్ కోఆర్డినేషన్ సార్ ఎక్సలెంట్ కోఆర్డినేషన్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ విధంగా జరిగిన దాని వల్ల ఓవరాల్ గా ఇంకోటి సార్ లాస్ట్ టైము 2 years లో కూడా క్రాప్ సీజన్ లో సార్ లాస్ట్ ఇయర్ మరి కొన్ని ఓవర్ మాయిశ్చర్ కండిషన్స్ ఎక్సెస్ రెయిన్ కొన్ని ఏరియాస్ లో సార్ ఒకటి ఫర్ ద లాస్ట్ 2 years సార్ we have seen no mandal is identified as a drought declared as a drought area sir. ఏ మండల్ కూడా డిక్లేర్ కాలేదు సార్. అంటే దట్ షోస్ దట్ గవర్నమెంట్ టైమ్లీ టేకన్ స్టెప్స్ కానీ ఎక్కడైనా క్రాప్ దెబ్బతిన తర్వాత కంటింజెన్సీ ప్లాన్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ అసోసియేషన్ విత్ ద యూనివర్సిటీ దాన్ని సక్సెస్ చేయడంలో గత 2 సంవత్సరాల్లో పుట్ మోర్ ఎఫర్ట్స్ సార్ ఫర్ సక్సెస్ఫుల్ ఇయర్ ఆఫ్ ది కంటింజెన్సీ ప్లాన్స్ కూడా చేసి ఒక్క క్రాప్ ఇయర్ కూడా ఒక్క క్రాప్ సీజన్ కూడా ఫార్మర్స్ కి నష్టపోకుండా చేయడం వల్ల కూడా మనకు గ్రోత్ రేట్ అగ్రికల్చర్ లో ట్రెమెండరస్ గా పెరిగింది సార్. వీఆర్ సక్సెస్ఫుల్లీ ఫర్ ద లాస్ట్ 1920 కానీ 2021 ఇయర్ లో కూడా సార్ యాజ్ విష్ణు శంకర్ చెప్పినట్టు ఇంత పాండమిక్ ఇయర్ లో కూడా ఇది హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్ సార్ ఎఫర్ట్స్ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ది స్ట్రెన్యూడ్ ఎఫర్ట్స్ ద ఫార్మర్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సార్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దిస్ productive years of the 1920 2021 sir. This is what I want to submit to you sir. హలో నమస్తే సార్. నమస్తే జస్ట్ హలో గంగిరెడ్డి సార్ చెప్పండి సార్. విష్ణు శంకర్ గారు రెండు పాయింట్స్ చెప్పగలుగుతున్నాను సార్. ఈ రైతు భరోసా పిఎం కిసాన్ స్కీమ్ లో మనం టెనెంట్ ఫార్మర్స్ ఎక్కువ మంది, ఎందుకంటే 50% కల్టివేషన్ అంతా కూడా టెనెంట్స్ ద్వారా జరుగుతుంది, కౌలుదారుల వల్ల. ఈ కౌలుదారు ప్యూర్ టెనెంట్స్ అండి. ఓనర్ టెనెంట్స్ కి వాళ్ళకి ఓనర్షిప్ ఉన్న ల్యాండ్ 1 acre ఉన్నా 1/2 acre ఉన్నా రైతు భరోసా పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్యూర్ టెనెంట్స్ కి చాలా మంది ఈ స్కీమ్ బయటే ఉన్నారు. లేకంటే నాకు ల్యాండ్ ఉందండి, నాకు కౌలుదారు ఉన్నాడు, నేను ఆయన ఫోర్స్ చేసి అప్లై చేయించాను. వాళ్ళు ఏంటంటే భయపడుతున్నారు, అసలు వస్తుందా రాదా, గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా మాకు ఇవ్వటానికి అని. నేను అప్లై చేయించి ఎన్రోల్ చేపిస్తే లాస్ట్ ఇయర్ అతనికి పిఎం కిసాన్ వాళ్ళ 17,500 వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా 5,500 వచ్చినాయండి లాస్ట్ మంత్. అలాగా టెనెంట్ ఫార్మర్స్ ని ఎక్కువ మందిని దగ్గర 25 నుంచి 30 లక్షల మంది కౌలు రైతులు, అచ్చమైనటువంటి కౌలు రైతులు, వాళ్ళని ఈ స్కీమ్ లో ఎంటర్ చేయడం అనేది ఇంకొక ముఖ్యమైన విషయం. దీనికి గవర్నమెంట్ కొంత యాక్టివిటీ అనేది టేకప్ చేయాలా. అలాగే యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల అగ్రికల్చర్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది దాని ఇంపాక్ట్ కోవిడ్ పాండమిక్ వల్ల టేకప్ చేసామండి. అలాగే ఈ రైతు భరోసా కేంద్రాల మీద కూడా ఇంపాక్ట్ రైతులకి ఏ విధంగా పనిచేస్తా ఉంది, డిఫరెంట్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటిని కూడా మేము రీసెర్చ్ ప్రోగ్రామ్స్ లో లాస్ట్ ఇయర్ కూడా టేకప్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. తర్వాత ధన్యవాదాలు. ఇంకొక 2 నిమిషాలు గంగిరెడ్డి సార్, జస్ట్ 2 నిమిషాలు మాట్లాడతాను. అలాగే సార్. ఇప్పుడు వీరందరూ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అలానే మంచి పాయింట్లే. వర్షాధారపు రైతులకు సంబంధించినంత వరకు చిరుధాన్యాలు, పప్పు దినుసులు, అలానే నూనె గింజలు, వీటిలో దిగుబడి స్థాయిని బాగా పెంపొందించి వారికి లాభసాటిగా వ్యవసాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుండది. ఇప్పటికే మిల్లెట్స్ లో కమాడిటీ బోర్డ్స్ అని మిల్లెట్స్ బోర్డ్స్
అలాగే పల్సెస్ లో కూడా బోర్డ్స్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది గవర్నమెంట్. దాన్ని బలోపేతం చేసి వెంటనే వాటిని యాక్టివేట్ చేసి ఆ వర్షాధారం కింద ఉండేటువంటి రైతులకు ఉపయోగపడే ఈ చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వీటన్నిటి కూడా ఉపయోగపడతారని అది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, వేగిరం చేయాలనేటువంటి ఒక అంశము. రెండో అంశము, ఈ ఎలా అయితే మనము అంతా కూడా పచ్చదనాన్ని, ఈ బంజరు భూముల్లో కూడా పచ్చదనాన్ని ఎలా అయితే మొక్కలు నాటి చేయాలనుకుంటున్నామో ఇదే విధంగా మనకు అడవులు ఎక్కువగా ఉన్నాయి. మనకు ఉండేటువంటి కాలేజెస్ లో కూడా ఫారెస్ట్ కాలేజ్ అనేటువంటిది మనకు లేదు. అది తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ మధ్యనే ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా మనకు ఫారెస్ట్ కాలేజ్, అగ్రో ఫారెస్ట్రీ ఇవన్నీ కూడా డెవలప్ చేసేందుకు ఫారెస్ట్ కాలేజ్ ఉంటే మంచిది అనేటువంటి సలహా కూడా ఒకటి ఉంది. ఇక దీంతో పాటు ఇంకొక అంశం ఇప్పుడు మంచిగా మనకు సీడ్ ప్రొడక్షన్ ఎక్కువగా చేసి సీడ్ రీప్లేస్మెంట్ రేట్ అంటుంటాం. అంటే ఎంత విస్తీర్ణంలో ఎక్కువ స్థాయిలో గనక నాణ్యమైన విత్తనాలు ఉంటే దిగుబడి కూడా అంత ఎక్కువగా కూడా పెరుగుతుంది అనేటువంటి వాస్తవం ఉంది. కనుక ఆ విధంగా కూడా పెరిగితే రైతుకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి అంశము మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందువల్ల నాణ్యమైన విత్తనం చేసేందుకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి వారు ఎంత ఎక్కువగా వ్యాపారం వృద్ధి కూడా చేయొచ్చు. ఇంతకుముందు చెప్తున్నారు సంగారెడ్డి గారు, అలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది. ఇక పరిశోధన పరంగా ఇప్పుడు మామూలుగా ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం, గ్రామ స్థాయిలోనే మనకు ప్లానింగ్ అనేటువంటిది గ్రామ స్థాయిలోనే వచ్చింది కనుక ఇప్పుడు చాలా వరకు చూస్తున్నారు, వరిలో ధాన్యం కొంత కొంటారు, తర్వాత కొనలేకపోతారు. అదే చిరుధాన్యాల్లో కానివ్వండి, జొన్నలు కానీ, సజ్జలు కానివ్వండి, అనుకున్న విధంగా మార్కెట్ రేటు ఎంఎస్పి రావటం లే. ఎందుకు రావటం లేదంటే డిమాండ్ లేదండి అంటున్నారు. అందువల్ల డిమాండ్ ని దృష్టిలో ఉంచుకొని వాటి కన్సంప్షన్ ప్యాటర్న్ కూడా దృష్టిలో ఉంచుకొని క్రాప్ ప్లానింగ్ అనేటువంటిది ఎంత విస్తీర్ణంలో ఏ ప్రాంతంలో ఏ పైరు వేయాలి అనేటువంటిది గ్రామ స్థాయిలో నుంచి మన యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖాధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని క్రాప్ ప్లానింగ్ అనేటువంటిది చెయ్యాలి. ఆ క్రాప్ ప్లానింగ్ చేసిన తర్వాత అందులో కూడా ఏ రకాలు సాగు చేయాలి, ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏర్పాటు చేయాలి అనేటువంటిది రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ సమాచారం వాళ్ళకి అందించి దానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తే చాలా చక్కగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, ఇదే విధంగా రైతుకు కావలసినటువంటి అన్ని వనరులను పెట్టుబడి కావచ్చు, అలానే ఇన్పుట్స్ అన్ని కూడా ఇస్తూ సాంకేతిక సలహాలు అన్ని చేసి ప్రకృతి వైపరీత్యాలు కూడా వారిని ఆదుకుంటూ మనకు చివర ఈ పంట ఉత్పత్తులను కూడా మంచి లాభసాటిగా ఎంఎస్పికి తగ్గకుండా కొని వారికి పూర్తిగా న్యాయం చేసి 5 రూపాయల ఆదాయం ఎక్కువగా వచ్చేందుకు దోహదం చేసే విధంగా 10 కాలాల పాటు ఈ ప్రభుత్వము ఇలానే మనుగడ సాగించాలని చేస్తుందనేటువంటి నమ్మకము మనందరిలోనూ ఉంది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వారికి మన జోహార్లు అర్పిస్తున్నాము. నమస్కారం. నమస్తే సార్. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ల పాలనలో ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి అద్భుతంగా నడిపిస్తున్నందుకు మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. తర్వాత ఈ చర్చా కార్యక్రమంలో ఇంతమంది ప్రొఫెసర్స్, శాస్త్రజ్ఞులు, రైతులు పాల్గొన్న వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మీ అందరి అనుమతితో ముగింపజేస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మీటింగ్ ఎండ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.